వాటి నుండి దేవుడు మనకు ఒక సహాయాన్ని అందించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అడుగుదాం దేవుణ్ణి, ప్రభా నేను ఎలా వచ్చాను అలా తిరిగి నేను వెళ్ళకూడదు, అనేకమైన బంధకాలతో నలిగిపోతున్నాను ప్రభా. అడుగుదాం దేవుని రోజున, ఏ బంధకాల ధరను పట్టబడనో ఇదిగో ప్రభు నీ కొరకు దేవదూతలు ఇచ్చినాడు. దేవుని కొరకు కలువరి సెలువులో కాచిన రక్తం నీకు ఇచ్చాడు. కానీ అపవాదిని మీద బలం పొందుకున్నాడు. ఇది పోగొట్టుకున్నావు ప్రార్థన చిత్తాన్ని, పోగొట్టుకున్నావు అభిషేకాన్ని. అడుగుదాం దేవుని, ప్రభా నీ కృప నాకు ఇవ్వా అని అడుగుదాం, నీ కనికరం నాకు ఇవ్వా అని అడుగుదాం దేవుని. రోజు ఎలాగొచ్చావో అలా నువ్వు వెళ్ళకూడదు. ఈరోజు ప్రభువుకు సహాయం కోరుకుందాం, ప్రభు యొక్క కృపను మనం కోరుకుందాం. ఈ రోజున ఇదిగో దేవుని పక్షంలో నిలబడున్నాడు. ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు దేవుడి. రోజు ఇదిగో దేవుని పక్షంలో గొప్ప విడుదల కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. నువ్వు నమ్మగలిగితే నువ్వు దేవుని యొక్క మహిమను చూడబోతున్నావు. ఈ రోజున ప్రభు అంటున్నాడు కదా, నేను నీకు తోడుగా ఉన్నానంటున్నాడు. ఇదిగో నేను ఈ రోజున ఈ దినముని పక్షంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఆయన మహిమను చూడబోతున్నావు, దేవుని యొక్క కాపుదలను చూడబోతున్నావు. ప్రభుని పక్షం నిలబడినాడు, భయపడద్దు. ఎలాగొచ్చావో అలా తిరిగి వెళ్ళావు. ఈరోజు ఒక గొప్ప విడుదల ఇవ్వబోతున్నాడు దేవుడు. దేవుడు అంటున్నాడు, మీకు విరోధంగా రూపపడిన ఏ ఆయుధం కూడా వర్ధిల్లదంటున్నాడు దేవుడు. సాతాను గడి ఎంత పోరాడుతున్నా కూడా ప్రభుని పక్షమును నిలబడి గొప్ప విడుదల కార్యాలు దేవుడు చేయాలని ఆశపడుతున్నాడు. నువ్వు నమ్మగలిగితే ఆయన ఒక మహిమను చూస్తావు. ప్రభు నీతోనే ఉన్నాడు, నా కుమార్తె భయపడద్దు. ఆయన 2 చేతులు చంపి నేను చూస్తున్నాడు. ఈ రోజున దేవుడు అంటున్నాడు, నువ్వు నా తట్టు తిరిగితే నేను నీ తట్టు తిరుగుతానంటున్నాడు దేవుడు. ఇదిగో దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ప్రభు నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధం కూడా వర్ధిల్లదంటున్నాడు దేవుడు. కృప వెంబడి కృప నుంచి కాపాడుతున్న కూడా భయపడద్దు. అద్భుతమైన విడుదల చూస్తారు. ప్రభాని స్వరం వినటానికి ఇక్కడికి వచ్చినాం, మీరు మాతో మాట్లాడమని ఏ చిన్నాములను ప్రార్థించి పొందుకున్నాం తండ్రి. ఆమేన్. వాక్యం అయిపోయిన తర్వాత మీ అందరికీ దేవుని యొక్క కృప ద్వారా ప్రార్థన చేసి వెళ్తాను. మనం ఒక విడుదల పొందుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 26వ వాక్యం చూద్దాం. మనుషుల వలని 27, 26. మత్తయి సువార్త 27వ అధ్యాయము బరబ్బను వాళ్ళకి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయని అప్పగించెను. చాలమ్మా. యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయనప్పగించెను. ఆయన కొట్టించిన తర్వాత ఆయన ఏం చేశారంటమ్మా, సిలువ వేస్తానికి అప్పగించారంట. ఈ అంత్య దినములో యేసయ్య ఏ విధమైన శ్రమలతో వెళ్ళున్నాడో మనకి ముందు ఆయన ఒక మాదిరి ఉంచెళ్ళాడంట. ఏంటి ఆ మాదిరి అంటే ఈ శ్రమలు. ప్రభు ఆయన బతుకున్న దినములో ప్రభు నీ కొరకు నా కొరకు ఏ విధమైతే శ్రమలు పొందుకొని నడిచున్నాడో ఈ అంత్య దినములో కూడా నీవు కూడా అట్టి మనసును, అట్టి ఆయుధమును ధరించుకొని నీవు కూడా
ముందుకు సాగాలి. హల్లెలూయా, హల్లెలూయా. యేసును కొడలతో కొట్టించి సిలువ వేయ నప్పగించెను. అంటే ఈ అంత్య దినములో మన జీవితంలో కూడా కొరడాలంటే ఏంటి? మాటలతో బాధపడతారు. ప్రతి దినం అంట మనము సిలువ వేయబడాలి. మనం ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వస్తుంటామో, ఎప్పుడైతే ఆ సిలువ దగ్గరికి వస్తుంటామో, నిన్ను ఎన్నడూ కూడా అపవాది నిన్ను ముట్టలేడు. గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. 27వ అధ్యాయము 30వ వాక్యం కూడా చదువుదాం. ఆయన మీద ఉమ్మి వేసి ఆయన తీసుకొని దానితో దానితో తల మీద కొట్టెను అంటున్నాడు. ఇక్కడ ఆయన మీద ఏం వేశారంటే అండి? ఉమ్మి వేశారంట. తల మీద రెల్లును పట్టి ఆయనను కొట్టారంటండి. అంటే మన చెడు తలపుల నిమిత్తము, మన చెడు ఆలోచన నిమిత్తము, మన దేహముతో ఈ శరీర కోరికల నిమిత్తము ఆయన కొడలతో కొట్టించుకున్నాడు. మళ్ళీ ఆయన ఉమ్మి వేయించుకున్నాడు మొక్క మీద. ఆయన మీద ఉమ్మి వేసినప్పుడు ఆయన తుడుచుకొని కూడా తుడుచుకోలేదంటే. అంతగా నన్ను ప్రేమించాడు దేవుడు. ప్రతి ఒక్క శ్రమ నిన్ను రక్షిస్తానికే, నిన్ను కాపాడుకోవటానికే, అపవాది చేతుల నుంచి నిన్ను కాపాడుకోవటానికి దేవుడు ఈ విధమైన శ్రమల గుండగా వెళ్ళాడు. దేవుడు నువ్వు పాపిగా ఉన్నప్పుడే ఎన్ని జరుగుతున్నాయి దేవుడి పట్ల. ఆయన రెల్లును తీసుకొని దాంతో ఆయన తల మీద కొట్టనమాట. ఒక్కొక్క ముళ్ళు 4-5 అంగుళాల నుంచి 6 అంగుళాలు దాక్కుంటుంది. అది విషపు ముళ్ళు అన్నమాట. తేలు కొడితే ఎంత బాధ ఉంటుందో అంత బాధ ఉంటుంది. అది తల మీద పెట్టి కర్రతో కొట్టారంటండి. కర్రతో కొడుతుంటే అది తలలో దిగిపోయిందండి. అంటే ఒక తేలు కొడితే ఎంత నొప్పి ఉంటుందో, ఎంత పెయిన్ ఉంటుందో అంత పెయిన్ ఉంటుందండి. కానీ నీ కొరకు, నా కొరకు ఆ శ్రమ పడటానికి ప్రభు ఇష్టపడ్డాడండి. హల్లెలూయా. ఈరోజు కూడా నీ తలంపుల ద్వారా ప్రభుని గాయాలు రేపుతూనే ఉన్నావు. ఈరోజు కూడా నీ దేహంలో కోరికలు తీర్చుకోవటానికి, ఇచ్చలు తీర్చుకోవటానికి ఆయన కొడలతో నువ్వు కొడుతూనే ఉన్నావు. ఆ కొడలతో కొట్టిన ఆ దేహము, ఆ గాయములు ఇంకా రేపుతూనే ఉన్నావు. ఈరోజు ఒక పుండు తగిలితే దాన్ని అలా రేపుతా ఉంటే తగ్గుతుందండి? తగ్గదు. కానీ ప్రభు నీ కొరకు ఈ సిలువ ధ్యానాలకు నువ్వు వచ్చినావు. ఏదో వచ్చి వెళ్ళిపోవటం కాదు. నువ్వు ఏదైతే నువ్వు బంధకములో పట్టుబడి ఉన్నావో, ఏ బలహీనత అయితే నువ్వు పట్టుబడి ఉన్నావో దాని విషయంలో ఒక విడుదలను చూడాలి. ఈ రోజున ఆయన గాయాలు ఏ విషయంలో నువ్వు రేపుతున్నావో దాని విషయంలో ఒక విడుదలను పొందుకోవాలి. ఈరోజు చాలా మంది ఒక మాట మాట్లాడతారు, నీ వల్ల నా హృదయం చాలా గాయపడింది, నా మనసు గాయపడింది. మనసు, హృదయము మన మాటల ద్వారా ఎలా గాయపడుతుందో నీ క్రియల ద్వారా ప్రభు యొక్క దేహానికి కలుగుతున్న ఆ గాయములు నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? ఎప్పుడైనా ఒక్కసారి కూర్చొని ఈ దినము నేను ప్రభు దేహంలో నేను ఏ విషయం నేను గాయాలు రేపానో ఒక్కసారి కూర్చొని నువ్వు ఆలోచిస్తున్నావా? ఒక్కసారి నీకు నువ్వు పరీక్షించుకోగలుగుతున్నావా? మత్తయి సువార్త 20వ అధ్యాయం 19వ వాక్యం. 20వ అధ్యాయం 19వ వాక్యం. ఆయనను అపహసించుటకును, కొడాలతో కొట్టుటకును, సిలువ వేయుటకును అన్ని జనులకు ఆయనను అప్పగించను. చాలమ్మా. మనలను కూడా అంటే క్రైస్తవులను కొట్టి ఆయన
అవమానపరుస్తూ అన్య జనులకి అప్పగిస్తూనే ఉన్నారు. ఆయనను అపహసించుటకును, కొరలతో కొట్టుటకును, సిలువ వేయుటకును అన్ని జనులకు ఆయనను అప్పగించారు. ఈ దినములో నువ్వు బైబిల్ పట్టుకున్నావు కాబట్టి నీకు కూడా ఏం కలుగుతాయి? నిందలు కలుగుతాయి, అవమానాలు కలుగుతాయి, నీ మీద దోషులు కలుగుతాయి, నిన్ను కూడా అప్పగిస్తారు. అది 100కి 1000 పాలు నిజము. ఇది ప్రభుని ఎలాగ అప్పగించారో ఏ ఒక్క విషయంలో అప్పగిస్తారు, ఏ విషయంలో నిన్ను బాధపడతారు. నీ ఇంట్లో నుంచి నిన్ను అప్పగించవచ్చు, నీ స్నేహితులు నిన్ను అప్పగించవచ్చు. ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తేనే ఎవరినైతే నువ్వు ఇష్టపడున్నావో వారి నిన్ను అప్పగిస్తారు, వారే అప్పగిస్తారు. జాగ్రత్త. కానీ ఈ మన జీవితంలో వీటి గుండగా నువ్వు ప్రయాణం చేయాలి. నాకు ఈ వద్దు, ఇవన్నీ నాకు వద్దు అంటే మన జీవితంలో పరలోక రాజ్యాన్ని మనము పోగొట్టుకుంటాము, దేవుని యొక్క రాకడని మనము పోగొట్టుకుంటాము. మనము కూడా కంపల్సరిగా అవమానపరుస్తూ ఉంటారు. ఎందుకంటే అపవాది వాళ్ళ క్రియ జరిగిస్తాడు. అంతే. వాళ్ళ మీద నువ్వు ఆయాస పడకూడదు, వాళ్ళ మీద నువ్వు ద్వేషం పెంచుకోకూడదు, వాళ్ళ మీద నువ్వు కోపాన్ని పెంచుకోకూడదు. మన స్కూల్లో మా హెచ్ఎం గారు నేనంటే చాలా ప్రేమిస్తారు. అన్ని విషయాలు మేడం గారు ఏదైనా నాతో షేర్ చేసుకుంటారు, చాలా షేర్ చేసుకుంటారు. ఉన్న ఫలంగా ఒక పేరెంట్ వచ్చి, ఒక స్టూడెంట్ వాళ్ళ పేరెంట్ వచ్చి భయంకరంగా ఇష్యూ చేసేసింది. కానీ ఆ స్టూడెంట్ కూడా మన బిలీవరే, ప్రార్థన చేసుకునే కుటుంబమే. కానీ ఆ దినం మా తల్లిదండ్రులు వచ్చి హెచ్ఎం గారి మీద చాలా గొడవాడారు. కానీ అది ఏమైందంటే అటుపోయి అది నా మీదకి వచ్చింది, వచ్చేసింది. నన్ను పిలిచి అడిగారు. నాకు చాలా బాధేసింది. అరే ఇంతగా ఉన్నానే పక్కన, ఇంత చేశాను కదా, నా మీద నమ్మకం లేదా? అసలు ఎలాగ అడగలిగారు? నేనే ఫోన్ చేసి పిలిపించినట్టుగా, నేనే ఇది చేసినట్టుగా మాట్లాడాను. ఆ దినము అలా చెప్తున్నప్పుడు టీచర్స్ అంతా ఒక్క టీచర్ కూడా సపోర్ట్ చేయలేదు నాకు. ఒక్క టీచర్ అలాంటి వాళ్ళు కాదు అని ఒక్క టీచర్ కూడా అనలేకపోయారు. మౌనంగా నిలబడి చూస్తున్నాను, ఏం మాట్లాడాల. బయటకు వచ్చేసా. మరుసటి రోజు తర్వాత మా స్టాఫ్ అంతా కలిసి వెళ్ళి మాట్లాడదాం, కూర్చుందాం. ఆమె దగ్గర వద్దు, ఏం తప్పు చేశాను మాట్లాడతావు అన్నా. నేను ఇది మాట్లాడుకోగలుగుతా? ఎవరి గురించి ఆ రోజు నాకు అందరూ ఎవడు మాట్లాడలేదే అంటే మన గురించి మాట్లాడే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. హల్లెలూయా. అంతే, ఆయన మాట్లాడతాడు మన గురించి. వాళ్ళెవరు మాట్లాడతానికి? వాళ్ళెవరు మనకి సమాధానం ఇచ్చేది? వాళ్ళ ద్వారా అన్నీ లేని మన కోసం సమాధానం చేసేది. వాళ్ళు ఆనందిస్తూ ఉన్నారు కదా. ఆ పేరెంట్ తిరుగుతుంటే హెచ్ఎం గారిని అందరూ ఆనందిస్తున్నారు. గొర్రె కషాయం నమ్మిద్దంట మన వాక్యం ఉంది కదండి. అంతే, మనం ఎంత చేసినా కూడా మనల్ని అప్పగిస్తారంతే. కానీ దాని విషయంలో మనం దూషించకూడదు, దాని విషయంలో మనం బాధపడకూడదు. అంతే, మౌనంగా ఉండాలి. ఒక దినం దేవుడు మాట్లాడతాడంతే. ఆయన మాట్లాడేదాకా మనం మౌనంగా సహించుకోవాలి. అంతే, సహించుకోవాలంతే. మనల్ని కూడా అంటే మనం అనుకుంటాం, అయ్యో ఇంత చేసాం కదా, మన గురించి ఇంత కూడా ఆలోచించలేకపోయారా? ఈ లోకంలో నీ గురించి ఏదైనా ఆలోచించే వాళ్ళు ఉన్నారంటే అదొక దేవుడు ఒక్కడే. హల్లెలూయా. నీ భార్యని నీ గురించి తప్పుగా ఆలోచిస్తుంది, నీ భర్తని నీ గురించి తప్పుగా ఆలోచిస్తుంది, నీ బిడ్డలని నీ గురించి తప్పుగా ఆలోచిస్తారేమో, కానీ ప్రభు నీ గురించి ఎన్నడూ కూడా ఆ నెగటివ్ థాట్ అనేది రాదండి ఆయనకి మన మీద. హల్లెలూయా. కానీ మనుషులు కదా, కొద్ది పెయిన్ ఉంటుంది, బాధ ఉంటుంది, కన్నీరు ఉంటుంది, దుఃఖం ఉంటుంది. ఆ సమయంలో ఎక్కడికి వెళ్ళినే ఏడవాలనిపిస్తుంది. కానీ మన దేవుడు సర్వశక్తి కలిగిన గొప్ప దేవుడు. హల్లెలూయా.
యెషయా గ్రంథం 50:6 వాక్యం. యెషయా గ్రంథం 50:6 వాక్యం. హల్లెలూయా. కొట్టు వారికి నా వీపును అప్పగించి తిని అంటున్నాడు. చాలండి. కొట్టు వారికంట ఆయన వీపుని అప్పగించుకంటే నిందలకి, అవమానాలకి, దోషాలకి ప్రభు అప్పగించుకున్నాడు. కొట్టు వారికి ఆయన వీపుని అప్పగించుకున్నాడు. అయ్యా నన్ను కొట్టద్దయ్యా, నన్ను కొట్టద్దయ్యా అన్నట్ల. అది తండ్రి ఒక చిత్తంలో ఉంది, కోడలతో కొట్టించుకోవటం అనేది. తండ్రి ఒక చిత్తంలో నీ మీద ఏ నిందైతే వస్తుందో ఆ నింద విషయం అప్పగించుకో, ప్రభుకి అప్పగించుకోవాలి. బైబిల్లో ఎక్కడ కూడా ఆయన ఏడవలేదండి. ఆ సిలువలో కొట్టించుకునేటప్పుడు, ఉమ్ము వేయించుకుంటున్నప్పుడు, దూషించబడుతున్నప్పుడు, ఇతడు దొంగ 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 అని అంటున్నప్పుడు, వ్యభిచారం అంటున్నప్పుడు, అనేక నిందలు పడుతున్నప్పుడు ఆయన అసలు ఏడవలేదండి. దాని విషయం అసలు ఏడవలేదు. ఎందుకు చెప్పినా, దీనివల్ల దేవుడు ఒక గొప్ప కార్యం చేయబోతున్నాడు నా తండ్రి. ఏంటి? ప్రపంచ మానవాళ్ళందరికీ రక్షణ కలగబోతుంది. చెప్పండి కూడా దేవుని మైపరిచండి అమ్మా. ఈ నిందలు, ఈ శ్రమలు, ఈ కోడ దెబ్బలు, ఈ అప్పగించుకోవటం వలన ఆయన ఎన్నడూ ఏడవలేదు. దాని కొరకు అసలు ఏడవలేదు. ఎందుకంటే ఆయనకి తెలుసు దీనివల్ల ఒక గొప్ప అద్భుతం దేవుడు చేయబోతున్నాడని. ఆయన పొందుకుంటున్న శ్రమలు ఆయన ఎప్పుడు ఏడవలేదు. కానీ ఆయన కన్నీరు కారుస్తుంది ఒక్కటే, రక్షించబడి నువ్వు వెనకాల తిరిగి వెళ్ళిపోతున్నావు చూసావా, దాని విషయంలోనే ఆయన కన్నీరు కారుస్తున్నావు. నీ పాపం విషయమే ఆయన కన్నీరు కారుస్తున్నాడు. నీ వెనుకబడిన జీవితం విషయంలోనే ఆయన కన్నీరు కారుస్తున్నాడు. నువ్వు ఏ విషయంలో అయితే కృంగిపోతున్నావో, బలహీనమైపోతున్నావో దాని విషయంలోనే కన్నీరు ఆయన కారుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తన 102 వాక్యం చదువు. దున్నువారికి నా వీపు మీద దున్నిది అని ఉంటుంది. చూడండి, 129 కీర్తన 3 వాక్యం చదువుమా. వీపు మీద దున్నిది. చూసారా? పొలంలో దున్నుతారు, చూసారండి? పొలంలో దున్నుతారు మిషన్ మీద వేసి, అలాగే దున్నేశారంటండి ఆయన వీపుని. అంటే అసలు ఎలాగుంటుంది తెలుసా? అంటే పొలంలో అక్కడ అవి ఉంటాయి కదా, ఇనపరాట్లు ఉంటాయి, షార్ప్గా ఉంటాయి, చాలా షార్ప్గా ఉంటాయి, చాలా సూదిగా ఉంటాయి. అది లోపలికి దిగ్గొడతారు, దిగ్గొట్టి దాన్ని దున్నుతారు. ఎందుకంటే లోపల ఉన్న ప్రతి ఒక్కటి, ఏదైనా పిచ్చి చెట్లున్నా ఏదున్నా కూడా శుభ్రంగా దున్నేస్తారు. ఎందుకంటే మొక్క వేయాలి కాబట్టి. కానీ దేవుడు కూడా ఆయన వీపునంట అలాగ దున్నేరంటండి. అంటే లోపలికి దాకా వెళ్ళిపోయింది. పైపైన ఈ రోడ్డు మీద పడితేనే గీసుకుంటున్న దెబ్బలకే మనము అబ్బా అయ్యో అమ్మ అని చెప్పి హాస్పిటల్కి వెళ్ళి 3-4 సార్లు టెట్వాక్లు వేసుకొని అమ్మ ప్రార్థనకి రా అంటే ప్రార్థన రాలేక ఏమి చేయలేక నాకు ఆ నొప్పి ఈ నొప్పి అంటున్నామంటే ఆయన దున్నబడిందంట. ఆయన దేహం భయంకరంగా దున్నారంట. కానీ దేహంలో అంటండి చరిత్రకారు చెప్తున్నారు, ఆయన కొట్టిన తర్వాత అంట ఆయన పట్టుకొని పైకి లేపుదాం అనుకున్నంట, ఆయనే లేచాడంటే పైకి. ఆ విధంగా నలుగు కొట్టబడిన తర్వాత, దున్నపడిన తర్వాత, ఆల్రెడీ సిలువుకి ఎక్కక ముందే అసలు అయిపోయిందండి. దున్నేశారంట, పిచ్చ కొట్టారు. కొడుతుంటే మాంసం ముద్ద లేచి, బాడీలో ఉన్న మాంసం ముద్ద లేచి గోడ కత్తి కొట్టి చర్మము మాంసం మొత్తం బయట. ఆయన ఎముకలు ఆయన లెక్కించుకోగలుగుతారు. ఎప్పుడు సిలువ వేయబడక ముందే ఆయన ఎముకలు అన్ని కనపడుతుంది. చర్మం లేదు, ఏమీ లేదు అసలు. ఇంకా సిలువ మీద వేయలా, ఇక సిలువ పెట్టలేదు, అట్లా నలకొట్టేశారంట. కానీ ఆయన ఎంత ఇష్టపడ్డాడు తెలుసా? నలకొడుతుంటే ఆయన ఎంతగా ఇష్టపడ్డాడు. ఆయన పట్టుకొని లేపుదామంటే వద్దన్నాడంటే. ఆయన లేచి ఆయన నడుస్తుంటే కాలికి రక్తము
చిమ్ముతా ఉందండి కాలికి, దేహమంతా రక్తంతో చిమ్ముతా ఉంది, చిమ్ముతా ఉందంటే అలాగే నడుచుకుంటూ వెళ్ళాడంట ఆ శిలువను మోస్తానికి. అప్పుడు కాలుకి చెప్పులు కొళ్ళేవేమో, వేసేకి చెప్పులు కొళ్ళేవేమో. కింద పడతా, లెగిస్తా, కింద పడతా, మళ్ళీ వెళ్ళేటప్పుడు మళ్ళీ కోడలతో కొట్టడం, భయంకరంగా శ్రమ పెట్టారు. ఎందుకు ఇంత ఇష్టంగా మోస్తున్నాడు ఆ శిలువని? ఎందుకు అంత ఇష్టంగా కొట్టించుకుంటున్నాడు అంటే, ప్రభుకు ఒక దర్శనం ఉంది. ఏంటంటే, నా ప్రజలు మారపోతున్నారు. నేను ఆ కలువరి శిలువలో మరణించిన తర్వాత సాతానికి ఒక అపజయము, నా బిడ్డలకు ఒక జయం ఇవ్వబోతున్నాను. నా బిడ్డల్లో ఒక మానవ రక్షణ కలగపోతుంది. ఆదాము పోగొట్టుకున్న ఆ మహిమ, ఆదాము పోగొట్టుకున్న రక్షణ, ఆదాము పోగొట్టుకున్న ఆ ఏదైనా తోటని మళ్ళీ తిరిగి నా బిడ్డలకి ఇవ్వబోతున్నానని గొప్ప ఆనందముతో ఆ శిలువను మోస్తున్నాడంటే దేవుడు. మరి నీకేం ఆనందం? దేంట్లో ఆనందం? సెల్ ఫోన్లు చూడటం ఆనందం, సినిమాలో ఆనందం, అబ్బాయిలో ఆనందం, అమ్మాయిలో ఆనందం. ప్రార్థనకు వచ్చేదానికి ఆనందం ఉందా? ప్రార్థనకు వచ్చేదానికి ఆనందం ఉందా? లేదు, ఆనందం లేదు. ప్రార్థనకు వచ్చే విషయంలో ఆనందమే లేదు. ఉపవాసం ఉండటంలో ఆనందం ఉందా? దాంట్లో లేదు ఆనందం. అని ఈ 40 దినాలు అయిపోయిన తర్వాత దేవుడు నా కుటుంబంలో ఒక అద్భుతం చేయబోతున్న సంతోషంగా వస్తున్నావా దర్శనముతో? ఈ ఉపవాసం ఉందాము, దేవుడు మనకు ఒక తరుణం ఇచ్చాడు, దేవుడు ఒక అద్భుతం దేవుడు చేయబోతున్నాడు ఈ ఉపవాసాల ద్వారా. నా కుటుంబంలో ఒక గొప్ప విడుదల చూడబోతున్నాను అని సంతోషకరంగా వస్తున్నావా? ఈ శ్రమ దినాలు కావండి, మనకి శ్రమకు ఆయన పడ్డాడండి. శ్రమ దినాలు నువ్వు శ్రమ పడటానికి ఇష్టపడట్లేదు, ఆయన ఆల్రెడీ శ్రమ పడ్డాడు. నువ్వు పడాల్సింది ఎంత తెలుసా? ఆవు గింజంత విశ్వాసం చాలంటాడు, ఆవు గింజంత శ్రమ పడితే చాలంటాడు. ఆయనకిలాగా అక్కడ ఆవు గింజంత శ్రమ పడితే చాలండి. శ్రమ పడితే చాలు, నీ జీవితంలో అద్భుతం ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథం 53 5వ వాక్యం. ఎందుకు ఆయన అంతగా నలగొట్టబడ్డాడు? మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిను, మన దోషముల బట్టి నలగొట్టబడ్డాడంట. మన దోషముల బట్టి ఆయన నలగొట్టబడ్డాడు. మన పాపపు క్రియలు, మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు. అంటే నీ అతిక్రమము, నీ పాపము గాయపరచబడ్డాడు, గాయాలు నలగొట్టబడ్డాడు. ఆ శిలువలో గాయాలు కలిగినే నలగొట్టబడ్డాడు. ఈ దినము నువ్వు ఒక్క ఆత్మ కొరకైనా నలగొట్టబడుతున్నావా? ఒక్క ఆత్మ కొరకైనా నువ్వు గాయపరచబడుతున్నావా? శ్రమ పడుతున్నావా? దేవుని కొరకు నేను ఆత్మలు తేవాలి, పరిచర్య చేయాలి, ప్రార్థించాలి, ఉపవాసం ఉండాలి. ఒక దాహము ఎంతమందికి ఉంది? ఎంతమందికి ఉంది? మీ ఆఫీస్లోకి జాబ్ చేస్తున్నావు, ఆఫీస్లోకి నువ్వు దేవుని ఒక స్వార్థ చెప్తున్నావా? నీ ఇంటి పక్కన వాళ్ళు ఉన్నారు, ఎదురింటి ఉన్నారు, వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, బ్యాక్ స్లైడ్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ప్రభు సన్నిధికి నువ్వు తీసుకొని వస్తున్నావా? దేహం దేవుడు పరిచయం నిమిత్తం నలగొట్టబడుతుందా? లేదండి. మనం దేని కొరకు నలగొట్టుకుంటున్నాం? ఉద్యోగం కోసం మనం నలగొట్టబడుతుంది, చదువుల కోసం నలగొట్టబడుతుంది, చదువుల కోసం నలగొట్టబడుతుంది. వాడు రేపు సాఫ్ట్వేర్ ఇంజనీర్లో వాడు నీకు ఇంత ప్యాకేజ్ ఎంత, ఇక్కడ సాక్ష్యం చెప్తావు, ఇక్కడ నిలబడి సాక్ష్యం చెప్తావు. నల్లుడికి సంవత్సరానికి 20 లక్షలు 10 లక్షల సాక్ష్యం చెప్తావు. దేని కొరకు అది? అది కూడా ఒక పెద్ద సాక్ష్యం అయింది ఏమన్నా? నాకు నెలకు వచ్చి ₹1,00,000 జీతం, నాకు ఉద్యోగం వచ్చింది, అది కూడా ఒక సాక్ష్యమేనా? అయ్యో, దానివల్ల ఒక ఆత్మ కూడా రక్షించబడదు. అన్ని జనులు కూడా పొందుకుంటున్నారు, వాళ్ళు కొండ మీదకి వెళ్తున్నారు, తిరుపతికి వెళ్తున్నారు. నీకంటే 50 లక్షలు వస్తుంది వాళ్ళకి. నీకంటే వాళ్ళకి మంచి ఉద్యోగాలు, అయ్యే కలెక్టర్స్ అంతా అన్నిలే. ఇక్కడ నిలబడి నాకు వచ్చిన బడాయి సాక్షి, ఆ సాక్ష్యంలో నువ్వు పరలోకంకి వెళ్ళని, కొడుకెళ్ళడు, ఎవడెళ్ళడు. కానీ నీ సాక్ష్యము ఏమేమి ఉండాలి తెలుసా? ఇదిగో దేవుని కృపను బట్టి ఈ ఆత్మ నేను దేవుని రాక ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చాను అని చెప్పగలుగుతావా? అది దేవుడికి ఇష్టకరమైన సాక్ష్యం. అంటే దేవుడికి ఇష్టకరమైన సాక్ష్యం అది. ఆత్మలు నడిపించటం, కన్నీరు కాచటం, ఉపవాసం ఉండటం,
అదే అండి దేవుడికి ఇష్టమైంది. ఈ ఉద్యోగం వచ్చింది, ఇంటర్ పాస్ అవుతావు, స్టేట్ ర్యాంక్ వస్తుంది, చక్కటి అక్కడ బ్యాండ్ రాస్తావు. వాట్ నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏంటి? దానివల్ల నీకు సంతోషం, ప్రభుకి కాదు. అనేక సంవత్సరాల నుంచి ప్రభు సన్నిధికి వస్తున్నావు, ప్రార్థనకు వస్తున్నావు, నీలో భారం ఉందా? ఆత్మను తీసుకొని రావాలి, దేవుని మందిరాన్ని పట్టుకొని రావాలి, ఒక్కనే వెళ్ళకూడదు అని ఒక భారం ఉంది. సినిమాకి వెళ్తావు, 2-3 ఎక్కించుకొని పెళ్ళిళ్ళకి పట్టుకెళ్తావు, ఊరు వెళ్ళేటప్పుడు మొత్తం చుట్టేస్తావు, అన్ని ఫంక్షన్స్ అందరు బంధువులు వస్తారే, ప్రార్థనకు వచ్చేసరికి ఒక్కదాన్ని వెళ్తారా? ఒక్కదాన్ని వెళ్తున్నావు. బాధ కలగట్లేదా? నీ అతిక్రమణను బట్టి ఆయన నలగొట్టబడ్డాడు. ఒక్క ఆత్మ కొరకు నువ్వు నలగొట్టబడలేవా? దూషించబడలేవా? వెళ్ళాలి 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 అంతే. 1 సారి 2 సార్లు 3 సార్లు 10 సార్లు వాడు వచ్చేదాకా విడిచిపెట్టకూడదు అంతే. తీసుకొని రావాల్సిందే. ఏమంటే మా ఆయన ఇంకా మారలేదండి, నా పిల్లలు ఇంకా మారలేదు, నా కుటుంబంలోని దేవుడు ఏం కార్యం చేశాడని వెళ్ళి ఏం సాక్ష్యం చెప్తావు? ఏం సాక్ష్యం చెప్తానంటావు? ఇది ఒక వంక దొరికింది నీకు. ఆ రోజు కరోనా నీ కుటుంబం మొత్తం తీసుకెళ్ళిపోండి, సరైపోయేది మీకు. అప్పుడు మటుకి కాపాడే అన్నావు, గుంజుకున్నావు దేవుని దగ్గర, కరోనాకు అప్పగిచ్చద్దని. ఇప్పుడైతే దేవుడు పని చేయంటే ఏమంటున్నావు? మాకే సాక్ష్యం లేదండి. ఏం అడుగుతారు? ఇంకా మీ ఆయన మారని ఎవ్వడు అడగడమ్మా, ఎవ్వడు అడగడు. అడిగేది సాతాను ఒక్కడే నిన్ను అడిగేది. సాతాను చెప్తాడు, బైబిల్ పట్టుకుని అలాగనే, ముందు నీ కుటుంబం మారిందా, నీ బిడ్డలు మారారా, ముందు వాళ్ళు చూసుకో అని దెయ్యంగాడు అంటాడు. నువ్వు బైబిల్ పట్టుకొని వెళ్ళినప్పుడు నీ కుటుంబం ఎలాగుందో వాళ్ళకి అవసరం లేదు. దేవుడు నీ ముందు నడిచేవాడు అంతే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, లూకాసు సువార్త 23వ అధ్యాయము 25వ వాక్యం. లూకాసు సువార్త 23:25. వారు అడిగినట్టు వారికి విడుదల చేసి యేసును వారికి ఇష్టం వచ్చినట్లు దేవుణ్ణంట తండ్రి ఏం చేశారంటమ్మా? అప్పగించారంట. ఎలాగ అప్పగించారంట? నీ ఇష్టం అండి, ఏం చేసుకుంటా చేసుకో. తండ్రి యేసుని అప్పగించారంట. ఆయన 10,000 అతి సుందరుడు, 10,000 అతి సుందరుడు ఆయన. నీ కొరకు నా కొరకు తండ్రి ఏం చేశారంట? అప్పగించేశారంట. ఆ కుమారుని అప్పగించేశారంట. ఇష్టం వచ్చినట్టుగా చేసుకోండి. ఎలాగ నలకొడితే నలగొట్టుకో, ఏం చేస్తావు చేసుకో, ఏం చేసుకో. అతన్ని నలగొట్టుటకు నాకు ఇష్టమాయను అంటాడు. దేవుడు తండ్రికి ఏంటంటే ఇష్టమో, కుమారుని నలగొట్టుట ఇష్టం అంట. అప్పగిచ్చేశారంట. ఇష్టానుసారం చేసుకోండి. మాట మాట్లాడలేదండి. పాట మటుకు పాడుతావు, ఆయన నోరు తెరవలేదని నువ్వు నోరు తెరుస్తావు. నిన్నేమనంటే నువ్వు ఇంకా చూడు, నీ నోట్ల నుంచి వచ్చే మాటలే ఉంటావు. ఎవరు వినని బూతులు నీ నోటి నుంచి వస్తాయి. ఎన్నడు వినని అపవాది మాటలు నీలో నుంచి వస్తాయి. నిన్ను అప్పగిస్తే గాని, ఎందుగానో ఒక మాట అంటే, నిన్ను మాట ఒక తిడితే, తండ్రి ఇంకా అసలు మిమ్మల్ని దేనికి అప్పగించలేదండి దేవుడు. ఇప్పటిదాకా మీరు ఏదో ప్రభు కోసం ఏదో పెద్ద కష్టపడిన ఫీలింగే ఇవ్వద్దు ఎవరు, నాతో సహా. మనం ఇంకా అప్పగించలే ఆయన. ఎందుకంటే అసలు నువ్వు ముందు మారు మనసు పొందలేకపోతే కింద మీద పడుతున్నాం మనం. ఒక ఆత్మను రక్షించే స్థితి మన దగ్గర లేదు, ఆ పరిస్థితి లేదు, ఆ ప్రార్థన లేదు, ఆ భక్తి లేదు. ఆయన నిన్ను కాపాడుకోవటమే సరిపోతుంది ఆయనకి. దీనివల్ల నిన్ను రక్షించుకోవటమే ఆయనకి సరిపోతుంది. ఇంక నువ్వే రక్షిస్తావు ఇతరులని? ఇతరులు నువ్వేం కాపాడుతావు? ఇష్టముందా? యేసుని నలగొట్టుట కంట అప్పగిచ్చేశారంట. మరి నిన్ను అప్పగిస్తే
ఈ రాత్రి కాలం దేవుడు నిన్ను అప్పగిస్తే నువ్వు ఓకే అనగలుగుతావా? ఎంతమంది అనగలుగుతారు? చెయ్యొద్దండి, ఊరికి నెత్తద్దు. నిన్ను కానీ దేవుడు ఈ రాత్రి కాలం తలుపుతున్నారుగా అందరూ వాక్యం వింట సరి చేసుకుంటా. ప్రభా నిన్ను ఎలాగ అప్పగించారో నన్ను కూడా అప్పగించావు ప్రభా. ఇప్పుడు ఈ శ్రమలు వింటున్నావుగా, ఈ శ్రమ దినాలుగా వచ్చావు, నేను కూడా ప్రజల కొరకు నన్ను కూడా అప్పగించు ప్రభా అని ఎంతమంది కోరుకుంటున్నారు? ఒక్కలేని చేయొద్దండి. ఎవరికి ఉద్యోగం కావాలో చేయొద్దండి. ఎవరికి రేపు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కదా, నేను పాస్ అవ్వాలి ఇంటర్మీడియట్ అని కోరుకున్న వాళ్ళు చెయ్యొద్దండి. వద్దా? ఇంటర్మీడియట్ పాస్ అవ్వరా? 10th పాస్ అవ్వరా? చెయ్యొద్దండి. ఇష్టం లేదా దానికి? భయం ఎత్తితే నేనేమంటానా, ఉద్యోగం ఎంతమందికి కావాలి అని అంటే ఎత్తే భయం, నేనేమంటానా అని. అంటే దేవుడు కొరకు మటుకు అప్పగించుకో. ఈ లోక సంబంధమైన వాటి కోసం ఉద్యోగం వచ్చేస్తే అని చెప్తే వెంటనే కోరుకుంటాం. ఇందాక ఒక ఆమె వచ్చేటప్పుడు, ప్రేయర్కి వచ్చేటప్పుడు ఒక ఆమె ఫోన్ చేసింది పాపం. అయ్యా మా ఆయన ఫోన్ పోయిందయ్యా. పోయితే పోయిందిలేమ్మా, దేవుడిని కొట్టిస్తాలేమ్మా అంటే ఒప్పుకోట్లే. నన్ను ఒప్పుకోట్లే, చాలా పెద్ద ఫోన్ అయ్యా, చాలా డబ్బులు పెట్టుకునింది అయ్యా. పాపం ఆమెకున్న బాధ నిజంగానే చెప్తుంది. మనకి ఉంటుంది బాధ కదండి, ఉంటుంది. ఇంకా అయ్యా ప్రార్థన చెయ్యా అన్నది. సరే ప్రార్థన చేశా. దేవుడు ఏం చెప్పాడు? అయ్యా ఫోన్ గురించి అన్నాడు. ఏం చెప్పేది ఏముంది ఫోన్ గురించి? ఏం చెప్తాడు? ఫోన్ వాడు స్విచ్ ఆఫ్ చేసుకొని కూర్చున్నాడు. నేను అడిగే స్విచ్ ఆఫ్ చేశాడు ఆడన్న. చేశాడు. ఇంకెక్కడి నుంచి వస్తే ఫోన్? ఇంకెక్కడి నుంచి వస్తే ఫోన్? దేవుడు ఇంకొక రూపంలో కొనిస్తాలేమంటే డబ్బులు ఎక్కడున్నాయి నా దగ్గర అని బాధపడుతుంది. నిజమే, ఉంటుంది, బాధ ఉంటుంది. చూసారా, ఒక ఫోన్ పోతేనే తలకిందులు అయిపోతున్నాం. ఒక ఫోన్ పోతేనే నెమ్మది లేకుండా అయిపోతుంది. మరి నీ బిడ్డల విషయంలో ఆ బాధ, ఆ కన్నీరు, ఆ రోదన ఉందా? ఉందండి. ఈ దినాలు అది ఉందా? ఆ బాధ ఉందా? తల్లిదండ్రులుగా మాకు మా బిడ్డలు డిగ్రీలో డాక్టర్లు, ఇంజనీర్లు, కలెక్టర్ అవ్వాలి, ఉద్యోగం కోసం ఇంటర్కి వెళ్ళాం, అందరికీ సెలెక్ట్ అయ్యారు, నీకు సెలెక్ట్ అవ్వాలి, అందరు సెలెక్ట్ అయ్యారు, సెలెక్ట్ అవ్వాలి. ఇంటికి వచ్చి బోర్ 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 మనం ఏడుస్తున్నావు, నాకు రాలేదు అని. ఎప్పుడైనా నువ్వు ఏడ్చావా? నీ గురించి ఎప్పుడైనా బాధపడ్డావా? ప్రభు కొరకు నేను ఏమైనా చేస్తున్నానా అని ఒక్కసారి ఆలోచించుకుందామండి. భూ సంబంధమైన వాటి విషయంలో మనం ఎలాగున్నాం? దేవుని కొరకు ఎలాగున్నాం? చూసారా, ప్రభు కొరకు నేను అప్పగించుకుంటాను అని అంటే ఎవరు కూడా చెయ్యలేకపోయారు. అంటే సాతానికి అప్పగించుకుంటారా? నువ్వు దేవుడికి అప్పగించుకోకపోతే సాతాన్ నిన్ను కొట్టేస్తాడంతే, సాతాన్ లాగేస్తాడు. ఆయన అంటే అండి, మనం తట్టుకునేంత శ్రమలే పెడతాడంటండి దేవుడు. హల్లెలూయా. మనం తట్టుకున్నంతగానే పెడతాడు, దానికి మించి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. ఇప్పుడు యేసు ప్రభులాగా నిన్ను కోడలు తీసి కొట్టించడు. యేసు ప్రభు లాగా నీ జీవితము అలాగ ఉండదు. ఒక్కొక్కరికి ఒక విధంగా దేవుడు కృప చూపించి శ్రమలకు అప్పగిస్తున్నాడు. అప్పగించుకోవాల్సిందే. నువ్వు నో అన్నా కాదన్నా ఈ వాక్యం అయిపోయే లోపల నువ్వు అప్పగించుకోవటం ఇష్టపడితే నీ జీవితంలో ఒక అద్భుతం నువ్వు చూస్తావు. హల్లెలూయా. నువ్వు అప్పగించుకొని చూడు, నీకు వస్తున్న ప్రతి ఒక్క శ్రమ అది శ్రమగా అనిపించదు. యేసయ్య ఎందుకు కన్నీరు కార్చలేదంటే ఆయన ఎంత నలగ కొట్టబడుతున్నా, ఎంత హింసించబడుతున్నా, ఎంత గాయపరచబడుతున్నా కూడా ఆయనకి అది శ్రమగా అనిపించలేదు, అది ఆయన నొప్పిగా అనిపించలేదు, ఆయనకి బాధగా అనిపించలేదు. ఎందుకంటే అది ఒక ప్రభు ఒక చిత్తంలో ఉంది, అది ఒక ప్రభు ఒక చిత్తంలో ఉంది కాబట్టి ఆయన అప్పగించుకున్నాడు. కాబట్టి ఆయనకి అసలు ఏ నొప్పి తగలేదంటే, ఏ బాధ తగల ఆయనకి. ఆయన చక్క 3వ దినం తిరిగి లేచేస్తాడు. మన కోసం చనిపోయిన 3వ దినం తిరిగి లేచేస్తాడు. ఆయన లేచి మళ్ళీ దేవుడు ఒక పని చేస్తున్నాడు. దేవుడు ఇదిగో ప్రభుకి అప్పగించుకుందాం, సాతానికి అప్పగించుకోవద్దు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24-25.
యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని. ముమ్మారు బెత్తముతో కొట్టబడి తిని. ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని. చూశారండి, రాళ్ళతో కొట్టారంట, బెత్తముతో కొట్టారంట. ఒకటి తక్కువ 40 దెబ్బలు కొట్టారంటండి. ఒక్కడి తక్కువ 40 కొడలతో కొట్టారు, రాళ్ళతో కొట్టారండి. కానీ ఆయన ఎన్నడూ కూడా నాకు ఇది వద్దు ఈ శ్రమ అని అనలేదండి. కారణము నీ కొరకు నా కొరకే. నీ భర్త మారాలి, నీ బిడ్డలు మారాలి, నీ కుటుంబం మారాలి, నీ కుటుంబం మొత్తం దేవుడు రాకడికి సిద్ధపడాలి, ఇక్కడికి రావాలి అని అంటే నీవు నలగ కొట్టబడాలి అంతే. నీవు దేవునికి అప్పగించుకోవాలి శ్రమలకి. లేకపోతే నీ కుటుంబంలో ఆశీర్వాదం చూడలేవు, నీ కుటుంబంలో మంచి ఉద్యోగం చూడలేవు, మంచి పొజిషన్ నీ కుటుంబంలో ఉండదు. నీ బిడ్డలు చదువుతారు, మంచి ఉద్యోగం చూడాలి, మంచి పొజిషన్లో చూడాలి. నువ్వు ఆశపడితే తల్లిదండ్రులుగా మనం అప్పగించుకోవాలి, బిడ్డలుగా యవన బిడ్డలుగా మీరు అప్పగించుకోవాలి దేవుడికి. అప్పుడు నీ కుటుంబం ఎలాగుంటుందంటే ఒక ఫ్రూట్ఫుల్ లైఫ్ నీ జీవితంలో కనపడుద్ది. ఫ్రూట్ఫుల్ లైఫ్ కనపడుద్ది అంటే మనకి శ్రమలు ఉండాలండి. శ్రమ లేకపోతే నేను ఈ లోకంలోకి బ్యాక్ స్లైడ్ అయిపోతామా. ఇజ్రాయేల్ ప్రజలు చూడండి, ఎర్ర సముద్రం వచ్చినప్పుడు దేవునికి మొరపెట్టారు, ఎర్ర సముద్రం దాటిన తర్వాత మళ్ళీ దేవుణ్ణి దూషిస్తూనే ఉన్నారు. ఆకలేసినప్పుడు దేవుని దూషించారు, మన్నానిచ్చారు, శిక్షించారు. నీళ్లు తాగేటప్పుడు దేవుని దూషించారు, మళ్ళీ నీళ్ళనిచ్చాడు, అప్పుడు శిక్షించారు. అంటే శ్రమ వస్తే దూషిస్తున్నారు, మేలు జరిగితే స్తోత్రం చెప్తున్నారు. అంటే ఎందుకు మనకి ఈ కొత్త నిబంధనలో దేవుడు చెప్తున్నాడంటే మనకి చనిపోయేంత మటుకి నువ్వు శ్రమల గుండగానే వెళ్ళాలి. ఎందుకంటే నీవు వెనకాల తిరిగి చూడకూడదు, నువ్వు ఎన్నడూ పాపంలో పడిపోకూడదు. నిమిత్తమే దేవుడు నన్ను ఆ శ్రమల గుండగా తీసుకెళ్తున్నాడు. విశ్రాంతి ఉండదు మనకి, ఈ లోకంలో నెమ్మది ఉండదు, ఈ లోకంలో మనకు సంతోషం ఉండదు, ఈ లోకంలో మనకి ఆనందం ఉండదు. ప్రభు ఇచ్చే సంతోషమే, ప్రభు ఇచ్చే ఆనందమే, ప్రభు ఇచ్చే కృపే. ఏంట ఆనందము, ఏంట సంతోషము? శ్రమలు, నిందలు, అవమానాలు, వీటికుండగానే నువ్వు ప్రయాణం చేయాలి. ఎప్పుడు దాకా? సమాధి పెట్ల వెళ్ళేదాకా. సమాధి పెట్లకి వెళ్ళేదాకా నువ్వు వీటికుండగా నువ్వు వెళ్ళాల్సిందే. వెళితేనే నువ్వు తండ్రి రాజ్యంలోకి నువ్వు ప్రవేశించగలుగుతావు. దెబ్బలు కొట్టారు. కారణం ఏమిటంటే ఏంటండి, ఈరోజు మనకి దెబ్బలు ఉంటాయి, కానీ ఈ దెబ్బలేంటి మాయమై తగ్గిపోతాయి. కానీ లోపల గాయాలు ఉన్నాయి. ఈ లోపల గాయాలకి మందు ఉంటుందా? లేదండి. ఈ లోపల గాయాలుంటే మందు లేదు. ఆ లోపల గాయాలు నీ కొరకు నా కొరకే. ఆయన గాయపడ్డాడు, ఆ గాయాలు రేపు పడుతూనే ఉన్నాయి ఇంకా ఆయనకి. ఈ రాత్రికాల సమయంలో ఇదిగో 40 దెబ్బలు ఆయన కొట్టారు, కానీ ఎన్నడూ కూడా ఒకటి తక్కువ 40. ఆయన నీ కొరకు నా కొరకు ఆయన దోషిగా మారాడు. ఎందుకు? నిన్ను దోషిగా మారుస్తానికే, నీ జీవితంలో ఒక గొప్ప కృపనిస్తానికే. ఆయన పొందిన గాయముల ద్వారా మనకి స్వస్థత. ఈరోజు నీకు ఒక స్వస్థతను పొందుకుంటున్నామంటే ఏంటి? ఆయన పొందిన గాయముల ద్వారా మనకి స్వస్థత. ఆయనంట అరచేతులతో కొట్టారంటండి, అరచేతులతో కొట్టారంట, మొక్క మీద కొట్టారంట, గుద్దారనమాట, గడ్డం పెరికి వేశారు, ఈడ్చుకొని వెళ్ళారు. కానీ ఎందుకొరకు ఆయన ఇంతగా పడ్డాడో, ఇదిగో మన కొరకే, మనం రక్షించబడటానికే. మరి నీవు దేవుని కొరకు ఈ విధముగా నువ్వు నిలబడగలుగుతావా? ఈ విధముగా నీవు ప్రభు కొరకు ప్రయాసపడగలుగుతావా? ఒక్కసారి నీకు నువ్వు పరీక్షించుకో. అనేక మంది పరిశుద్ధులు వచ్చి ప్రతిరోజు ఏదో ఒక సేవకులు వచ్చి మీకు ఈ 40 దినాలు దేవుని యొక్క వాక్యం ప్రకటించబడుతుంది. ఏం చేద్దామని వచ్చారు ఇక్కడికి? ఏం విడుదల పొందుకోవాలని ఇక్కడికి వచ్చారు? శరీరంకు తగిలిన రోగానిక విడుదలిస్తాడు, మళ్ళీ రేపు ఇంకొకటి ఉంది మీ కోరిక సిద్ధంగా. ఏదో ఒక పోరాటం, ఏదో ఒకటి ఉంది. అప్పగించుకోవాలి. ఏం తెలుసా? ప్రభా
నేను చనిపోయేంత కాలము నీ నిందలకి, నీ శ్రమలకి, నీ అవమానాలకి నేను అప్పగించుకుంటాను అని ఒక్క మాట నువ్వు చెప్పగలుగుతావా? ఈ రాత్రి కాలము చెప్పగలుగుతావా? చెప్పగలిగితే నీ జీవితంలో ఒక ఆశీర్వాదం నువ్వు చూస్తావు, ఒక విడుదల నువ్వు చూస్తావు, ఒక నెమ్మది నువ్వు చూస్తావు, ఒక సమాధానం నువ్వు చూస్తావు. ఈరోజు నీ దేహం మీద దేవునికి అధికారం ఉండాలి. నీ దేహం మీద సంపూర్ణమైన అధికారం ఉండాలి. ఇప్పుడు నీ దేహం మీద ఎవరికి అధికారం ఉంది? సాతానుకు ఉందా? దేవునికి ఉందా? నీ దేహం మీద దేవునికి అధికారం ఉందంటే ఈ మాట నువ్వు చెప్తావు, ప్రభా నేను అప్పగించుకుంటానయ్యా, నేను అప్పగించుకుంటానంటాడు. ఒక రోజున తండ్రి యేసయ్యకి ఇద్దరి మధ్యలో పరలోకంలో ఒక గొప్ప సంభాషణ జరుగుతూ ఉంది. అన్ని చెప్తున్నాడు, ఏ విధంగా శ్రమలు పడాలా అన్నిటికీ ఓకే అన్నాడు. ఒక్కదానికే ఓకే అన్నా, ఏం తెలుసా? నువ్వు నా చెయ్యి విడిచిపెట్టకూడదు అన్నాడు. తండ్రి అన్నాడు, నువ్వు నీ చెయ్యి నేను విడిచిపెట్టాలి, విడిచిపెట్టకపోతే ప్రపంచ మానవాళికి రక్షణ రాదన్నాడు. అది మటుకి నేను ఒప్పుకోట్లా, అది మటుకు ఒప్పుకోట్లేదండి, అది మటుకు ఒప్పుకోట్లేదు. కుమారుడు అది మటుకు దాని విషయంలో ఒప్పుకోట్లేదు. అన్ని 3.5 సంవత్సరాలు శరీరం కదండి, మనలాగా మానవ శరీరం ధరించుకొని ఈ లోకంలో అన్ని విషయంలో తండ్రి చిత్తమే చేస్తున్నాడు. గెచ్చమని తోటలోకి వెళ్ళాడు, ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఎందుకంటే తండ్రి చేయి విడిచిపెట్టే సమయము వచ్చింది. అందుకని అంటున్నాడు, ఈ గిన్నె నా దగ్గర నుంచి తొలగించయ్యా అంటున్నాడు. ఈ గిన్నె నా దగ్గర నుంచి వద్దు, ఈ గిన్నె నాకు వద్దు, ఇది వద్దు. ఎందుకంటే తండ్రి విడిచిపెట్టాల్సిన సమయం వచ్చేస్తుంది. ఈ గిన్నె నాకు వద్దు, ఈ గిన్నె నా దగ్గర తొలగించి అంటాడు. కానీ అక్కడ ఒక గొప్ప కార్యం దేవుడు చేశాడు. ఒక దేవదూత వచ్చి యేసేని బలపరిచిందంట. యేసేని ఎంత తగ్గింపు చూడండి. ఒక దేవదూత వచ్చి యేసేని బలపరిచిందంట. బలపరచగానే నీ చిత్తమే జరుగును గాక అన్నాడు. నీ చిత్తమే జరుగును గాక అన్నాడు. అప్పుడు ఏమంటాడు? ఆ సిలులో ఏమంటాడు? 7 మాటలో ఒక మాట ఏంటి? నా దేవా, నా దేవా, నీవు నా చెయ్యి ఎలా విడిచిపెట్టావు, ఎలా విడిచిపెట్టేసావయ్యా నన్ను, నా చెయ్యి నువ్వు ఎలా విడిచిపెట్టావు అంటే ఆ చెయ్యి విడిచిపెడతానికి కుమారుడికి ఇష్టం లేదు. కానీ తండ్రి అంటాడు, నీ చెయ్యి విడిచిపెడితేనే ప్రపంచ మానవాళికి రక్షణ. కొన్ని సందర్భాల్లో దేవుడు మన చేయి విడిచిపెడతాడు, చేయి విడిచిపెడతాడే కానీ నేను విడిచిపెట్టడు. అది గుర్తుపెట్టుకోండి. ఆయన చేయి విడిచిపెడతాడు కానీ నిన్ను బట్టికి విడిచిపెట్టడు. ఆయన నీలోనే ఉంటాడు, నీలోనే సంచరిస్తాడు, నీతోనే ఉంటాడు. ఆయన చూస్తా ఉంటాడు. ప్రభు కొరకు ఎట్టా శ్రమ పడుతున్నావు. ఆయన ఏంటి చూసేది? ప్రభు కొరకు శ్రమ పట్టడం అంటే ఏంది? నిన్ను కూడా తీసుకెళ్లి కోడలతో పుట్టించుకోవడం కాదు. ఆయన వేకుజోన్ లేచి దేవుని సన్నిధిలో ప్రార్థించటము, స్తోత్ర ప్రార్థన చేయటము, 1 గంట వ్యక్తిగత ప్రార్థన చేయటము, కుటుంబ ప్రార్థన చేసుకోవటము, ఉద్యోగంలో ఎక్కడికి వెళ్ళిన ఒక సాక్షి నిలబడటము, దేవుని ఒక స్వార్థ ప్రకటించటము, ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని ప్రకటించటము. ఏమండి? దేవుని కొరకు మళ్ళీ ఉద్యోగం నుంచి ఇంటికి వచ్చి మళ్ళీ గబగబగా ఇదిగో ఇలా వచ్చి చూస్తా ఆయన చూస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు. అది ఈ దేహానికి ఏం కలుగుతుంది? అలాగే ఉద్యోగంకి వెళ్ళి చేసుకొని వచ్చి మళ్ళీ కూర్చొని ఈ దేహానికి ఏం కలుగుతుంది? శ్రమ కలుగుతుంది, పోరాటం కలుగుతుంది. ఈ దేహానికి సుఖంగా ఉంటుంది, పడుకోవచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. కానీ ప్రభు కొరకు నువ్వు పడుతున్న ప్రతి ఒక్కసారి 40 దినాలే కాదు, ఈ 40 దినాలే కాదు, 365 రోజులు. ఎప్పుడైనా అడిగారు మీరు మీ అయ్యాన్ని? మీరంతా సంఘంతో కూడి, అయ్యా ఈ 40 రోజులే కాదయ్యా, 365 రోజులు పెట్టయ్యా సాయంత్రం పూట, మేము ప్రతిరోజు వస్తామయ్యా అని ఎప్పుడైనా అడిగారు మీరు? మీ జీవితం అడిగారా? 360 రోజులు టీవీ చూస్తాం, 360 రోజులు సీరియల్ చూస్తాం, 360 రోజులు కూర్చొని సినిమా చూస్తాం, 360 రోజులు ఫ్రెండ్షిప్, పార్టీలు అన్ని తిరుగుతాం. ఎప్పుడైనా అడిగావా? ఏమండి? అసలు 360 రోజుల్లో వచ్చి కూర్చుంటే అసలు ఇంకా సాతాను మీ జోలికి రాడండి. ఇక రానే రాడు మీ జోలికి. అసలు మీరు ఉద్యోగాలు అసలు ఇంకా మామూలుగా ఉండదు. మీకు తెలుసా మీ కుటుంబాలు ఎలాగుంటాయంటే ఒక ఆశీర్వాదముతో ఉంటాయి. అసలు చుట్టుపక్కల అందరూ చూస్తారు. 360 రోజులు కానీ ఇదే జరుగుతూ ఉంటే ఈ సంఘం సరిపోదు, ఈ మందిరమే సరిపోతుంది.
అంత ఆశీర్వాదం చుట్టుపక్కల అందరికంటే దీవుని వెళ్ళిపోద్ది. 40 రోజులకే దేవుడు ఇంత కార్యం చేస్తే ఇక 365 రోజులకి ఇంకెలాంటి కార్యాలండి? ఎలాంటి కార్యాలు? ఆది అపోస్తులంట ప్రతి దినం అంట తెల్లారి గట్ల 3ంటికి లేచి మందిరానికి వెళ్ళిపోవాలంట. వాళ్ళకంటే విచిత్రం ఏం తెలుసా? విశ్వాసం సేవకుల కంటే ముందు విశ్వాసం వచ్చి కూర్చునేవాడంట. వివిధ సంగతి అడుక్కునేవాడు కూడా కూర్చున్నాడంట. ఒకరోజు పేతురు యోహాను మందిరంలోకి వెళ్ళేటప్పుడు వాళ్ళకంటే ముందు వచ్చి కూర్చున్నాడంట. అక్కడ ఒక అడుక్కునోడు వచ్చి కూర్చున్నాడండి ముందు వచ్చి. వీళ్ళేమంటున్నారు? మా దగ్గర వెండి బంగారాలు లేవు, యేసు నామములో లేచి అన్నట్టు. మిమ్మల్ని లేపలేకపోతున్నాం మేము. ఏమండి? సేవకుల కంటే ముందు మేము ముందు వచ్చాము అన్నలు ఎవరైనా ఉన్నారు? ఒక్కరు చెయ్యొద్దని చూస్తా. ఆహా, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ముందే రావాలి సేవకుల కంటే. మనము ఆ దినాల్లో అందుకొని ఈరోజు కూడా మనం ఏమడుగుతాం? ఆది అపోస్తలు దిగిన అభిషేకం ఏంది దింపేది? ఆల్రెడీ దిగే ఉంది. ఇంకేం దింపేది ఏంది? నువ్వే మారాలి, నువ్వే మారాలి. దేవుడు చెప్పాడు 3కి లే, పరీక్షలు ఎగుతున్నాగా 4ంటికి లే, 5ంటికి లే, స్తోత్ర ప్రార్థన చేయ, గంట ప్రార్థన చేసుకో, వాక్యం చదువుకో, బైబిల్ చదువుకో. ఏంది నీకు నడిపించేది వెనకాలండి? పాపం చేస్తానికి ఎవరు నీకు ప్రోత్సహిస్తుంది? నిద్రపోమనికి ఎవరు చెప్పారు? చర్చికి రావద్దని నీకు ఎవరు చెప్పారు? రెస్ట్ తీసుకోమని ఎవరు చెప్పారు? బయటికి వెళ్ళమని ఎవరు చెప్పారు? తిరగమని ఎవరు చెప్పారు? దేవుడు ఏం చెప్పాడా? సాతాను చెప్తాడు. మరి ఆడు చెప్పాడుగా. మరి ఆడు చెప్పినట్టుగా నువ్వు నడుచుకుంటున్నావు కదా. మరి ప్రభు నీకు సెలవిస్తున్నాడు ఈ రాత్రి కాలం. అప్పగించుకుందామా? ఎంతమంది అప్పగించుకుంటారు? మేము దేవునికి ఈ శ్రమలకి అప్పగించుకుంటామో అన్న వాళ్ళే లేచి నిలబడండి. మీ కొరకే నేను ప్రార్థన చేస్తా. మీ కొరకు నేను ఒక ప్రార్థన, ఒక డెలివరెన్స్ ప్రేయర్ చేస్తాను. నేను వాళ్ళ కొరకే నేను అప్పగించుకుంటున్నాను. ఎంత ఆశీర్వాదం తెలుసండి. అసలు మీకు శ్రమ అనిపించదండి. మీరు భయపడిపోతున్నారు కానీ బాబాయ్ ఏ శ్రమ వచ్చిందో, ఏ బాధలు అస్సలు ఆయన పెట్టే శ్రమ, ఆయన అనుమతించే శ్రమ నీకు అది శ్రమగా అనిపించదు. గుర్తుపెట్టుకో. ఆయన పెట్టే ప్రతి ఒక్క బాధ నీకు బాధగా అనిపించదు. గుర్తుపెట్టుకో. ఆయన పెట్టే ప్రతి ఒక్క పోరాటంగా అనిపించదు. గుర్తుపెట్టుకో. బాధపడద్దు, భయపడద్దు, కలవరపడద్దు. దేవుడు నీకు ఒక అద్భుతం దేవుడు చేయాలని మీకు ముందుగానే చెప్పాను. ప్రతి గురువారం మీకు ఒక డెలివరెన్స్ ప్రేయర్ చేస్తానని చెప్పాను. మీకు ఒక విడుదల ఇవ్వాలి దేవుడు, మీకు ఒక స్వస్థతనివ్వాలి దేవుడు. మీ ఆత్మీయ జీవితం ఎదుగుదల కలగాలి, మీ కుటుంబం ఆశీర్వదించబడాలి, మీ కుటుంబం దీవించబడాలి. ఇగో ఈ 40 రోజులే మనకి ఛాన్స్ ఉంది. ఈ 40 రోజులు ఇప్పుడు కొన్ని దినాలు అయిపోయింది. ఈ మిగతా దినాల్లో మీ కుటుంబంలో ఒక విడుదల చూడాలి, ఒక అద్భుతం చేయాలి దేవుడు ఆశపడుతున్నాడు. ఇంకా కొన్ని సాతాను బంధకాల నుంచి విడుదల పొందుకోవాలి, దుష్టుడి చేతుల విడిపించాలి, మీ కన్నీరుని దేవుడు తుడవాలి, మీ జీవితంలో అద్భుతం దేవుడు చేయాలి. మీ దేహంలో పట్టి పీడిస్తున్న ప్రతి ఒక్క రోగ దయ్యాలు, దుష్ట దయ్యాలని దేవుడు లయపరచబడినగా తనికలమా దేవుడు ఒక కృప్తని పడినగాక. ఆయన మాయమ దిగొచ్చని కాక నీకే సోతం ప్రభానైనా ఆయన వెలుగుతో నింపబడినగా కాలేదా. అడుగుదాం దేవుణ్ణి. ఈరోజు ఒక గొప్ప విడుదల, దేవుడు అడుగుదాం. ఈ రోజు ఒక గొప్ప విడుదల ఇవ్వబోతున్నాడు. ఈ రోజు ఒక గొప్ప స్వస్థతకు దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆయన సన్నిధి మనకి ఇవ్వబోతున్నాడు దేవుడు. అడుగుదాం దేవుని రోజున ఒక నూతన కృపను పొందుకుందాం, ఒక నూతన అభిషేకంతో నింపబడదామా. ప్రభు అంటున్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నానంటున్నాడు దేవుడు. ప్రభు అంటున్నాడు, నా కృప నీకు తోడుగా ఉంది, భయపడద్దు అంటున్నాడు దేవుడు. దేవుని యొక్క సన్నిధినికి దేవుడు తోడిగిస్తున్నాడు. ఇదిగో ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క కృపని తాగుతుంది తల్లి. ఆయన ప్రేమనికి దేవుడు తోడిగిస్తున్నాడు. భయపడద్దు. చాలా కుంగిపోయి ఉన్నావు. ప్రభు అంటున్నాడు, నేను ప్రేమిస్తున్నాను అంటున్నాడు. నీ హృదయ వాంఛలన్నీ దేవుడే తీరుస్తున్నప్పుడు భయపడద్దు. ఎలాగొచ్చావో అలా తిరిగి నువ్వు వెళ్ళావు. ఒక అద్భుతమైన కృపతో నేను ఇక్కడి నుంచి పంపిస్తానంటున్నాడు దేవుని ఒక అభిషేకం మీకు ఇస్తాను, భయపడద్దు. బలహీనతలో దేవుడి ఒక బలముని శక్తి నీకు ఇస్తానంటున్నాడు దేవుడు. ఇదిగో దేవుని ఒక కృపని తాకుతుందమ్మా. ఆయన సన్నిధి నీకు దేవుడే తోడిగిస్తున్నాడు.
నీ హృదయవాంఛ దేవుడు తీర్చబోతున్నాడు. అప్పగించుకో దేవుడికి. అద్భుతాలు చూస్తావు, విడుదల చూస్తావు. నీ ద్వారా దేవుడు కొన్ని కార్యాలు, విడుదల కార్యాలు, అద్భుతమైన కార్యాలు దేవుడు చేయాలనుకుంటున్నాడు. ఆయన సన్నిధి మీకు దేవుడు తోడిగిస్తున్నాడు. ఇదిగో నా కృప మీకు చాలు అని దేవుడు చెప్తున్నాడు. నూతన కృపతో నింపుతున్నాడు. నీ దేహంలో ఒక స్వస్థత ఇస్తున్నాడు. దేవుని ఒక కృప కళ్ళ మంది దేవుని ఒక కృప ఇప్పుడు విడుదలిస్తున్నాడు. నేను చూస్తున్నాడు. నీ దేహంకి ఒక స్వస్థతనిస్తున్నాడు. ఎప్పుడొక దుష్టుడు పారిపోవడం చేస్తున్నాడు. పొందుకో, ఒక అభిషేకం పొందుకో. ఇప్పుడే ఇదిగో పొందుకో. ఆయన మహిమనికి ఇస్తున్నాడు. ఇదిగో ఈ గుండెంతా ఒక భారము, దిగులంతా దేవుడు తొలగిస్తున్నాడు. ఇప్పుడు ఆయన మహిమతో నింపుతున్నాడు దేవుడు. ఇదిగో నా కృపనికి చాలు అంటున్నాడు దేవుడు. నీతి కలిగిన దేవుడిని పక్షంలో నిలబడన్నాడు. భయపడద్దు. ఒక గొప్ప విడుదల ఇవ్వబోతున్నాడు. దేవుని యొక్క సన్నిధికి దేవుడు తోడిగిస్తున్నాడు. ఆయన మహిమనికి తోడుగా ఉంది. భయపడచ్చు. దేవునికి అప్పగించుకోండి. ఎవరిని బిడ్డలారా దేవుడు చెప్తాడు, దేవునికి అప్పగించుకోండి. ప్రభుని అడగండి. ఈ రోజున దేవా, ఈ రోజున ఒక అద్భుతం దేవుడు చేయాలనుకుంటున్నాడు. ఆయన కొరకు దేవుడు తోడుగా ఇస్తున్నాడు. చల్లి దేవుడు మీ ఎవరి జీవితాన్ని దేవుడికి అప్పగించుకోండి. ఆయన మహిమను మీరు చూస్తానంటున్నాడు. లోకం వైపు చూసుకోవద్దు. మీ దేహాలు దేవుని ఒక ఆలయము. ఇదిగో మీ జీవితాలకు అద్భుతం చేస్తే భయపడదు. ఇదిగో మీ స్టడీస్ ఏంటి, మీ ఫ్యూచర్ ఏంటి, మంచి సెటిల్మెంట్స్ కనపడుతున్నాయి. ఇదిగో దేవుని ఒక కృప ఉంది, దేవుని ఒక కనికరం ఉంది. దేవునికి ఇక్కడ కొంతమందిని పరిచయకు అభిషేకిస్తున్నాడు దేవుడు. ఇదిగో కొంతమందిని కిరిమియాలాగా ప్రార్థనాత్మతో నింపుతున్నాడు దేవుడు. రికల మంది అట్టరికల మంది దేవుని యొక్క సన్నిధి ఇప్పుడు తాగుతుంది. ఇప్పుడు దేవుని యొక్క కృప ఒక డెలివరీ ఇస్తున్నాడు దేవుడు. ఇప్పుడే దేవుడిని కన్నీళ్ళు దేవుడు తెలుస్తున్నాడు. ఒక కృపణిస్తున్నాడు. భయపడద్దు అంటున్నాడు దేవుడు. ఇదిగో ప్రభు అంటున్నాడు, నేను మీకు మేలు చేయబోతున్నాను అంటున్నాడు దేవుడు. ప్రించండి. దేవుడు ఒక ప్రేమ మిమ్మల్ని ఆవరిస్తుంది. దేవుడు ఒక కృప మిమ్మల్ని ఆవరిస్తుంది. భయపడద్దు. ఇదిగో మీ చుట్టూ ఆయన కంచె వేసి వచ్చాడు. ఆయన వెలుగు మీ మీద ఉంది. భయపడద్దు అంటున్నాడు దేవుడు. ఇదిగో నేను చూస్తున్నాడు. కొంత ఇక్కడ ఒక అగ్ని సంచరిస్తుంది. ఒక విడుదల కార్యం దేవుడు చేయబోతున్నాడు. దేవుడు ఒక నూతన ఆరోగ్యత నింపుతున్నాడు. ఇదిగో దేవుడు నేను స్వస్థపరుస్తున్నాడు తల్లి. ఇదిగో చీకటి ఇప్పుడు పారిపడని చూస్తున్నాడు. ఇదిగో ప్రతి ఒక్క దుష్ట దైవ ఇప్పుడు బయటకి ఇప్పుడు కృప, ఇప్పుడు దేవుడు కృప నాయలేగా. ఇప్పుడు ఒక విడుదల దేహానికి పొందుకో. ఇప్పుడు ఒక స్వస్థత పొందుకోమంటాడు దేవుడు. ఒక నూతన అభిషేకమా, ఒక నూతన కృపనిస్తున్నాడు. ఒక నూతన సన్నిధి ఇస్తున్నాడు. ఆయన మహిమనికి ఇస్తున్నాడు. భయపడద్దు. దేవుని యొక్క కృపా తమ్ముడు ఆయన వెలుగునికి ఇస్తున్నాడు. ఆయన కనికర్నికి దేవుడు తోడుగిస్తున్నాడా. అతడు నలగొట్టబడిన దేహము ద్వారా నీకు స్వస్థత అంటాడు దేవుడు. నూతన కృపనిస్తున్నాడు. చెల్లి దేవునికి మంచి ఆరోగ్యాన్ని బలమనికి ఇస్తున్నాడు అంటున్నాడు దేవుడు. ప్రభుకి సమర్పించుకుని రాత్రి కాలమా ఒక నూతన కృప ఉంది. భయపడద్దు అంటున్నాడు దేవుడు. ఆయన వెలుగు నుంచి కాపాడుతానంటున్నాడు దేవుడు. ఆయన సన్నిధిని తాకుతాడు తమ్ముడు. దేవుని మీద చాలా ప్రేమను కనబరుస్తున్నాడు. అపవాదిని ఎంత పోరాడుతున్నా కూడా దేవుడిని పక్షంలో నిలబడున్నానంటున్నాడు దేవుడా. దేవునికి లోబడుచు నీ జీవితంలో గొప్ప సెటిల్మెంట్ చూస్తావు. 3 years బ్యాక్ 3 సంవత్సరాల క్రితం నువ్వు ఒక విషయంలో చాలా కుంగిపోయావు. దేవుడే కదా నేను ధైర్యపరిచి పెట్టుకున్నాడు. మంచి మనసు ఇచ్చాడు. బయటికి నవ్వుతున్నావు అని హృదయం అంతా దిగులు కన్నీరే. దేవుడు ఒక అద్భుతం దేవుడు చేయబోతున్నాడు. దేవుడు ఒక గాయపడిన వస్తువు మీద చాపబడింది. భయపడద్దు. ఆయన కృపనికి దేవుడు తోడిగిస్తున్నాడు అంటున్నాడు దేవుడు. ఆయన వెలుగునికి దేవుడు తోడిగిస్తున్నాడు. తమ్ముడు దేవుడిని ప్రేమిస్తున్నాడు. అప్పగించుకుంటావా? ఇక్కడ నీ దేవుడు చేస్తున్నాడు.
నీ జీవితం ఎప్పుడూ ముగించబడాలి. 2 మార్లు చనిపోవాలి. దేవుడే కదా నేను కాపాడానంటున్నాడు. ఒక భయంకరమైన సిచ్యువేషన్ నుంచి దేవుడు నేను తప్పించాను కదా, దేవుడు నేను కాపాడుకుంటాను, భయపడదు. ఒక కేసు విషయంలో నువ్వు ఇరుక్కోవాలి, దేవుడిని నేను తప్పించాను అంటాడు. నేను అనాదిగా విడిచిపెట్టను. దేవుని యొక్క పరిచయం చేస్తావు, దేవుని యొక్క స్వార్థను ప్రకటిస్తావు. నీ సెటిల్మెంట్ ఫ్యూచర్ విషయం కంగిపోతుంది. నువ్వు చేసిన ప్రతి ఒక్క ప్రయత్నంలో దేవుని యొక్క సఫలపరుస్తున్నప్పుడు భయపడద్దు. దేవుని యొక్క కృపనికి ఇవ్వబోతున్నాడు తల్లి, భయపడద్దు. ఆయన సన్నిధి నీకుంది, భయపడద్దు అంటున్నాడు దేవుడు. ప్రభు యొక్క ప్రేమని మీద అల్లాడుతుంది, ప్రభు యొక్క కృపని మీద అల్లాడుతుంది. దేవుని యొక్క సన్నిధిని తాకుతుంది తల్లి. ఒక ఎనాయింటికి తల్లిపోతున్నాడు దేవుడు. ప్రభు యొక్క ప్రేమ తాకుతుంది. 2 సంవత్సరాలతో నువ్వు ఇక్కడికి వచ్చిన తల్లి, మంచి మనసు అయితే దేవునికి ఇచ్చినాడు. ఒకప్పుడు బాగా ప్రార్థించావు, ఉపవాసాలను మంచి దర్శనాలు చేసావు. కొన్ని నెలలుగా ప్రేర్ చేసుకోలేకపోతున్నావు. ఇప్పుడే దేవుడు నీకు ఒక నూతన స్వస్థత తెలుస్తున్నాడు. ఒక విషయం కానీ ఇప్పుడు దేవుడు ఒక డెలివరీ ఇస్తున్నాడు. నీ దేహం అంతా దేవుడు తేలికపరుస్తున్నాడు. ఒంటరి చాలా కన్నీరు కారుస్తున్నావు. ఒక పీస్ ఆఫ్ మైండ్ లేదు. ఫైనాన్షియల్ గా చాలా స్ట్రగుల్ అవుతున్నారు. ఒకరు నమ్మి మీరు బయట ఇచ్చారు, సొంత వాళ్ళు మిమ్మల్ని గాయపరిచారు, సొంత వాళ్ళు మిమ్మల్ని భయంకరంగా కొంగ చేశారు. యెషయా గ్రంథం 41:10 వాక్య ప్రకారంగా ఆయన కృపణకి ఇస్తాడు. 2 కార్యాలు చేపడుతుంది. ఈ రాత్రి కాలం దేవుడు మిమ్మల్ని ఇక్కడ నడిపించాడు అంటాడు దేవుడు. ఆయన మహిమను మీకు ఇవ్వబోతున్నాడు, భయపడద్దు. దేవుడు ఒక కృపని తమ్ముడు నీకున్న తగ్గింప మంచి మనసు దేవుడు చూస్తున్నాడు. ప్రతి ఒక్క పోరాటాల్లో శ్రమలో నేను నీకు తోడుగా ఉన్నానంటున్నాడు. భయపడద్దు అంటున్నాడు. నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క పోరాటం శ్రమల చేత కంగిపోవద్దు. జగత్తున్నది భయపడక ముందే దేవుని ఎన్నుకున్నానంటున్నాడు దేవుడు. ఇందుకు దేవుని కష్టం నీకు తోడుగా ఉంది. హృదయంలో కలవరు పడద్దు, భయపడద్దు అంటున్నాడు దేవుడు. దేవుని యొక్క సన్నిధినికి దేవుడు తోడిగిస్తున్నాడు. దేవుని యొక్క కృప ఉంది, భయపడద్దు. ఆయన వెలుగుని మీద ఉదింప చేస్తున్నాడు. ఇదిగో దేవుడు 2 దేవదూతలు ఆవరింప చేయబడి కృప ఉంది, భయపడద్దు. మీ కుటుంబం మీద తమ్ముడు భయపడద్దు. నీ సెటిల్మెంట్ విషయంలో దేవునికి లోబడాలి. దేవుని యొక్క చిత్తం చేస్తాం, కష్టపడండి. ఆయన మహిమని మీకు ఇస్తాం, భయపడద్దు అంటాడు. ఆయన కృప ఉంది, దిగులు పెట్టుకోవద్దు. ఇదిగో దేవుని యొక్క సహాయాన్ని మీరు చూడబోతున్నారు. దేవుని యొక్క కృపను మీరు చూడబోతున్నారు. నీ కన్నీది దేవుడు చూస్తున్నాడు. ఒక డెలివరీ దేవుడు ఇవ్వబోతున్నాడు. ఒక అద్భుతం ఇక్కడ దేవుడు చేయబోతున్నాడు. ఇదిగో దేవుడు అంటున్నాడు, ఇదిగో కొంతమంది దగ్గరికి దేవుడు నడిపించి మిగతా వారి కోరిక ప్రార్థించబడదు. ఇదిగో దేవుడు మీ అందరి మీద ఒక వెలుగు నింపబడుతుంది. ఇక్కడ ఇదిగో కల్వరి రక్తం ఇక్కడ పురోక్షించబడుతుంది. ఆయన మహిమని ఇక్కడ విడుదల చేస్తున్నాడు. ఇదిగో దేవుడు చెప్తున్నాడు, నేను మీకు ఒక విడుదల ఇవ్వబోతున్నాను అంటున్నాడు దేవుడు. ఆయన మహిమని ఇవ్వబోతున్నాను అంటున్నాడు దేవుడు. ఇదిగో దేవుడు ఒక సహాయం మీరు చూడబోతున్నారు. ఈ రాత్రి కాలము ఒక కృపను మీరు చూడబోతున్నారు. తరికాలమా అపవాది తంత్రాలు, దుష్ట తంత్రాలు దేవుడు లైఫ్ పరుస్తున్నాడు. ఇదిగో చీకటి శక్తులు దేవుడు లైఫ్ పరుస్తున్నాడు. దేవుని యొక్క కృపే దేవుడు చెప్తున్నాడు కదా, భయపడద్దు. ఇదిగో ఇంకా ముందున్న దినాల్లో దేవుడు మీ కొరకు నిశ్చయంగా మీకు ఒక విడుదల చూడబోతున్నారా. నేను దేవుడిని అడిగినప్పుడు ప్రభా వాక్యం ఏం చెప్పాలంట, నాతో మాట్లాడింది ఏంటంటే, ఈ దినాల్లో కొద్దిసేపే నా స్వార్థ ప్రకటించు,
నా బిడ్డలు నలిగిపోయి ఇక్కడికి వస్తున్నారు. రోగములు, వ్యాధులు, సమస్యలతో పోరాటాలతో ఇక్కడికి వస్తున్నారు. వాళ్ళకు ఒక విడుదల కొరికే ప్రార్థించి ఎక్కువ సమయం అంటున్నాడు. అందుకని దేవుడు ఈ 40 దినాలు ఒక ప్రత్యేకంగా దేవుడు మీ కొరకు ఎక్కువసేపు ఒక డెలివరెన్స్ నిమిత్తమే మీకు ఒక విడుదల ఇవ్వాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. మిమ్మల్ని దేవుడు దీవించాలని ఇష్టపడుతుంది. ఎందుకంటే ఈ వారంలో గొప్ప గొప్ప సేవకుదారు వాక్యం వింటున్నారు మీరు. కానీ దేవుడు అంటున్నాడు, నేను మీకు ఒక విడుదల ఇవ్వాలని కోరుకుంటున్నాడు. నిశ్చయంగా విడుదల ఇవ్వబోతుంది సంగమా. మీరు దీవించబోతున్నాడు దేవుడు, మీరు ఆశ్రయించబోతున్నాడు దేవుడు. నిశ్చయముగా ఆయన కృపను మీరు పొందుకొని వెళ్ళబోతున్నారు. ఇదిగో ఆయన అభిషేకం మీరు పొందుకొని వెళ్ళబోతున్నారు దేవుడు. ఇదిగో శ్రమలో కావలసిన ఒక అభిషేకము, శ్రమలో కావలసిన ఒక కృప, పోరాటం దేవుడు మీకు ఇవ్వబోతున్నానంటాడు. మీ చదువులో ఒక జయము చూడబోతున్నారు. మీ ఎగ్జామ్స్ లో దేవుడు ఒక జయం ఇవ్వబోతున్నానంటున్నాడు దేవుడు. మీరు చేసిన ప్రయత్నంలో దేవుడు ఒక జయం ఇవ్వబోతున్నాడు అంటాడు. ఆర్థికంగా దేవుడు ఒక విడుదల ఇవ్వబోతున్నాడు. అప్పుల నుంచి ఒక విడుదల ఇవ్వబోతున్నాడు అంటాడు దేవుడు. ఇదిగో మీ దేహాన్ని బట్టి పీడిత ద్రాక్ష శక్తి దేవుడు ఒక విడుదల ఇవ్వబోతున్నాడు అంటాడు దేవుడు. కలవరపడద్దు అంటున్నాడా. అప్పగించుకుందాం దేవుడికి. ప్రార్థన చేద్దాం. ప్రభువుని ఆ ఎర్రటి ఎండలో ఆయన మన కోసం కాచిన రక్తాన్ని, చేసిన బలియాగాన్ని జ్ఞాపకం చేసుకో. ఆ శిలువ దర్శనాన్ని నీ మనోనేత్రంతో చూడు. పాలుగారు దేహము పైన పాపాత్ముల కొరడాలెన్నో, పాలుగారు దేహము పైన పాపాత్ముల కొరడాలెన్నో,
ఎవరి కోసమో ఈ జగతి కోసమే ఈ జగతి కోసమే ఇది కోసమే ఇది నా కోసమే గట్టిగా దేవుడికి ఒక మంచి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. నోరు మెదపలేనటువంటి పరిస్థితి కాదు అయింది, కానీ అంత హింసను అనుభవిస్తూ కూడా ఆయన నోరు మెదపలేదంట. ఇది నీ కోసము నా కోసమే తల్లి. ఈ జగత్ ప్రణాళిక కోసము, ఈ జగత్తు మొత్తం యావత్తు రక్షింపబడాలన్న ఉద్దేశంతోటి, ఒక ప్రణాళికతోటి తండ్రి ఆయన్ని ఇక్కడికి పంపించారు కనుక ఆ ప్రణాళిక నెరవేర్పు కోసమే ఆయన ఆ హింసను ఓర్చుకున్నారు. ఆ హింసలో కూడా మనల్ని ప్రేమించారు. మనల్ని చూస్తూ ఇదిగో నా బిడ్డల కోసమే నేను ఈ శ్రమను మరి ఓర్చుకుంటున్నానని సంతోషంగా భరించారు ఆ బాధని. మరి ఈరోజు నువ్వు నేను ఆయన కోసం తిరిగి ఒక్క చిన్న శ్రమనైనా ఓర్చుకోగలుగుతున్నామా? ఆలోచన చేద్దామమ్మా. ఒక్క సమయాన్ని మనం కేటాయించగలుగుతున్నామా? ఈ 40 రోజులే కదా ఈ సమయంలో జరిగేది. ఆ తర్వాత ఈ శిలువజాన ఆరాధనలు ఉండవు. కానీ ఈ 40 దినాలు నిజంగా మీరు ఆయన మన కోసం చేసిన బలియాగానికి కృతజ్ఞత తెలియజేస్తూ వచ్చినట్లయితే మనం ఆయన్ని సంతోషపెట్టిన వారం అవుతాం. ఆయన సంతోషంగా ఉంటే మనమందరము క్షేమంగా ఉందుముగాక. ప్రభువా స్తోత్రం నాయన. కూర్చోండి, అందరు కూర్చోండి, ప్రార్థన చేసుకుంటున్నాం. ప్రభువా స్తోత్రం. ఇదిగో 8వ రోజు నా తండ్రి శిలువజాన ఆరాధనలో నీ దాసుని బలంగా వాడుకున్నారయ్యా. అద్భుతంగా ఆ బిడ్డకి ఇచ్చిన కృపావరము నాయన, ప్రవచనాత్మక వరం. ఒక్కొక్క బిడ్డ ఏ వేదనతో వచ్చి ఉన్నారో, ఎందుకు కన్నీరు కారుస్తున్నారో, వారి ఫ్యూచర్లో వారు ఏ విధంగా ఆశీర్వాదం పొందుకోబోతున్నారో ప్రవచించినందుకు స్తోత్రం. బిడ్డల్ని సంతోషపెట్టినందుకు స్తోత్రం. నీ దాసుని ఒక పనిముట్టుగా వాడుకున్నందుకు స్తోత్రం. ఎస్ మై గాడ్, ఎస్ మై గాడ్. ఇంకా అనేక మంది నా తండ్రి సంఘములో ఎన్నో అక్కర్లతో ఉన్నారు. వారందరినీ మేము ఇప్పుడు జ్ఞాపకం చేసుకోబోతున్నాం. మీ దయగల హస్తము వారి మీద ఉంచండి. మీ కృప వారి మీద చూపించండి. మీరు వారి మీద జాలిపడి కార్యం చేయండి. జయశ్రీ అక్క గారిని జ్ఞాపకం చేసుకోండి. ఆ గుండె వీక్నెస్ నుంచి ఆ బిడ్డకు పరిపూర్ణమైనటువంటి స్వస్థత, విడుదల కలుగ చేయండి. ఆ దగ్గు నుంచి కూడా విడుదల కలుగ చేయమని నీ పాదాలు పట్టుకుని వేడుకుంటున్నాను. నీ ప్రియ కుమార్తె మా బిడ్డ ప్రసన్న గురించి మరొకసారి విజ్ఞాపన చేస్తున్నాను. అయ్యా, ఆ కుమార్తెకు ఒక 50% ఆ చేతి నొప్పిని తొలగించినందుకు స్తోత్రాలు. సర్జరీలు అన్నారు, ఇంకా ఏమిటేమిటో అన్నారు, కానీ పరమ వైద్యుడా ఒక్క బ్లేడ్ కట్ కూడా ఆ బిడ్డ మీద పెట్టకుండా స్వస్థతనిచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇంకా ఆ నరాలను బలపరచండి. అక్కడ ఏర్పడిన ఇన్ఫెక్షన్ తొలగించండి. ఆ బిడ్డ పరిపూర్ణమైన ఆరోగ్యం పొందుకునేలాగున కృప చూపించండి. అతి ప్రాముఖ్యంగా నాయనా సూర్యప్రకాష్ అన్నయ్య గారి గురించి అమెరికాలో ఉన్నాడు నాయన. ఈరోజు ఇప్పుడు ఆయనకి సర్జరీ జరుగుతూ ఉందేమో, థియేటర్లోకి తీసుకెళ్ళిపోయారేమో నాకైతే తెలియదు. ఈ సమయంలోనే భారతీయ కాలమాన ప్రకారము ఈ సాయంకాల సమయంలో
ఈ సమయంలోనే అన్నకి ఆపరేషన్ జరుగుతుందని ఆయన తెలియజేశాడు. నా ప్రభువా, ఆ థియేటర్ని మీరు పరిశుద్ధపరచండి. ఆపరేషన్కు వాడే ప్రతి పరికరాన్ని పరిశుద్ధపరచండి. అన్నయ్యకి ఇస్తున్న ప్రతి మందుని మీరు శుద్ధీకరించండి. మీ మహిమతో ఆ థియేటర్ని నింపండి. డాక్టర్ల చేతులు మీరు పట్టుకోండి. మీ స్వాధీనంలోకి, మీ కంట్రోల్కి టోటల్ థియేటర్ని తీసుకోండి నా తండ్రి. డాక్టర్స్కి సహకరిస్తున్న బిడ్డలందరిలో కూడా మీ జ్ఞానాత్మ ఉంచండి. ఎక్కడ ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు, అసౌకర్యమైన పరిస్థితులు ఎదురు కాకుండా యేసు నామములో సూర్యప్రకాష్ అన్నయ్యకి ఆ సర్జరీ సంపూర్ణమైనటువంటి సక్సెస్ఫుల్ గా జరుగుటకు మీరు సహకరించి ముందుకు నడిపించుదురుగాక. ఆ బిడ్డ కంప్లీట్ స్వస్థత పొందుకున్నాడు. ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా అయ్యిందని ఆ శుభవర్తమానము మాకు తెలియజేయమని నీ పాదాలు పట్టుకుని వేడుకుంటున్నామయ్యా. అలాగే నా ప్రభు 10th క్లాస్ రాస్తున్న బిడ్డల్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. జ్ఞానాత్మనివ్వండి, ప్రతి బిడ్డకి జ్ఞాపక శక్తినివ్వండి. ప్రవీణ్, ప్రైజ్, యశ్వంత్, కార్తీక్ వీరిని జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటున్నాను. అలాగే ఇంటర్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు ఉన్నారు. పండు, ఓబులు, చెర్రితల్లి, అలాగే డింపుల్, బ్లెస్సీ, కావ్య. హైదరాబాద్ లో ఉన్న కిరణ్కి 26th నుంచి నాయన వాడికి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. ప్రత్యేకించి ఆ బిడ్డ మీద మీ కనుదృష్టి ఉంచమని కోరుకుంటున్నాను. రాకేష్ గురించి కూడా ప్రార్థన చేస్తున్నాను. వీరందరూ మీ కృప వల్లనే వారు ఇంతకాలము వారు రాసిన ఎగ్జామ్స్ అన్నిట్లో, వారు చదివిన క్లాసులన్నిట్లో మంచి మార్కులు సాధించారు. ఈ సమయంలో కూడా వ్రాస్తున్న ఎగ్జామ్స్ లో గెలుపును దయచేయండి. అలాగే కీర్తి, కిరణ్, చంద్రకళ, సతీష్, శ్రావణ్లు జ్ఞాపకం చేసుకోండి. ఈ కుటుంబీకులు ఈ మధ్యనే సంఘానికి పరిచయమై రెగ్యులర్గా కాకపోయినా బాగా శ్రద్ధగా వస్తున్నారు. వారి కుటుంబంలో ఉన్న ప్రతి సమస్య యేసునామములో తొలగిపోవును గాక. అలాగే పండు, సౌమ్య, రక్షణ, డేవిడ్లు నా తండ్రి, ఈ కుటుంబం కూడా ఎంతో శ్రద్ధగా ఈ యొక్క ఆరాధనకు వచ్చే సంఘ బిడ్డల్లో, కుటుంబాల్లో ఒక కుటుంబం నాయన దీవించండి, ఆశీర్వదించండి. ఈరోజు సంఘాన్ని ప్రేమించి వీరు ఏర్పాటు చేసిన ఆ యొక్క అల్పాహారాన్ని ముందుగా మీరు అంగీకరించండి. నూరింతల ప్రతిఫలం వారికి దయచేయండి. మేరీకాంతమ్మను, అలాగే వారి భర్త జయరాజు గారిని, స్పర్జన్ రాజ్, షాలోం రాజ్ అనే కుమారును కూడా దీవించండి. ఈ కుటుంబంలో కొంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయినైనా నీకు అసాధ్యమైనది ఏదీ లేదు గనుక ఆ ఇంటి విషయంలో కూడా న్యాయం చేయమని కోరుకుంటున్నాను. కోమలి పెన్షన్ ఆ బిడ్డకు రావడానికి మార్గం సరళం చేయండి. కవితమ్మ, అలాగే యశ్వంత్, ఆకాశులు వారికి ఇచ్చిన కుమారులు నాయన చాలా పద్ధతిగా బాధ్యతగా చదువుకుంటున్న బిడ్డలు. వారి స్థితిని మీరు మార్చి ఉన్నత స్థితిలోకి పోవడానికి మీరే మార్గం సరళం చేయండి. క్యూటి తల్లిని ఎంతో ప్రేమించారు. తను చేసిన ఎగ్జామ్స్లో, చదువులో చేసిన ప్రతి ప్రయత్నాన్ని సఫలీకృతం చేయడమే కాకుండా ఆ బిడ్డకి నాయన తను కోరుకున్న విధంగానే ఒక మంచి కంపెనీలో ప్లేస్మెంట్ ఇచ్చినందుకు, ఇంకా ఫైనల్ ఇయర్ కంప్లీట్ కాకముందే క్యాంపస్ సెలక్షన్లో ఆ బిడ్డను మీరు ఎన్నుకున్నందుకు స్తోత్రాలు అయ్యా. ఏమిస్తే నీ రుణం మేము తీర్చుకోగలం. కేవలం ఆ బిడ్డ విశ్వాసంతో ప్రార్థన చేసేది నాయన. తనకి వీలైనప్పుడల్లా ఈ గుడి పని చేసేది. ప్రార్థన అన్నా, గుడి పరిచర్య అన్నా, గుడిలో ఆరాధన అన్నా ఆ బిడ్డకి ఎంతో ఇష్టం. ఆ రహస్యాన్ని, ఆ మనసును చూశారయ్యా. ఆయన దీవించారు బిడ్డని. చిన్ని తల్లిని కూడా మీరు ఆ గర్భాన్ని ముట్టిన తండ్రి, లోపల శిశువుని ఏ ఆపద లేకుండా దినదినము అభివృద్ధి చెందుతున్నందుకు స్తోత్రాలు. తల్లిని, లోపల ఎదుగుతున్న బిడ్డను మీ గాయపడిన హస్తముతో త్రాకి వారు శారీరకంగా, మానసికంగా చక్కగా ఎదుటకు జనుషాకి ఆ కృపను చూపించమని వేడుకుంటున్నాను. అలాగే నాయన రమేష్, శిరోమణి గారి గురించి కూడా విజ్ఞాపన చేస్తున్నాను. నా ప్రభువా, ఆ కుటుంబంలో కాంతం అన్నమ్మ గారు కూడా ఉన్నారు. వీరికి శారీరకంగా ఉన్న కొన్ని బలహీనత నుంచి విడుదల కలగ చేయమని కోరుకుంటున్నాను. బాబీ నాయన, March 1 బాబీ తన స్నేహితుడు పూర్ణ
ఎగ్జామ్ రాయబోతున్నారు, ఆ యొక్క రైల్వే ఎగ్జామ్. దానికోసం ఇన్ని సంవత్సరాలు ఆ స్కౌట్కి ఎంతో పరిచయం చేశాడు. ఆ సర్టిఫికెట్ ద్వారానే ఆ బిడ్డ ప్లేస్మెంట్ పొందాలని ఆశపడుతున్నారు. ఇవన్నీ కాదు, కృపామయుడా వాడి ఆశని నెరవేర్చండి అయ్యా. వాడు కూడా యవ్వన దశలో సంఘాన్ని అంటి పెట్టుకుని ఉన్నాడయ్యా. సంఘంలో ఎన్నో పరిచర్యలు చేసిన బిడ్డ, కృప చూపించండి. అలాగే పవన్ రాజు లల్లిని కూడా జ్ఞాపకం చేసుకోండి. పవన్ రాజులో చిన్న బిడ్డ గురించి ప్రార్థన చేస్తున్నానంటే వాడిలో ఎంత మార్పు వచ్చిందో మీకు తెలిసిన గనక ఆ బిడ్డతో మీరు మాట్లాడండి, దర్శనమివ్వండి. నా ప్రభు, ఆ బిడ్డ రెగ్యులర్గా చర్చికి రావడానికి కృప చూపించండి. వర్షితాలను స్వీట్ తల్లిని జ్ఞాపకం చేసుకోండి. వారు చదువుతున్న చిన్న క్లాసులు అయినా వారికి ఆ యొక్క విద్య కొంచెం టఫ్గా ఉందేమో. నా ప్రభు, స్థిరమైన వారి జ్ఞానాత్మని వారికి ఇచ్చి వారిని నడిపించమని కోరుకుంటున్నాను. బబ్లు దినేష్ చేస్తున్న ఉద్యోగంలో మీరు తోడు నీడగా ఉండండి. సోను చేస్తున్న ఉద్యోగంలో తోడు నీడగా ఉండండి. రాకపోకలో తోడు నీడగా ఉండండి. క్షేమాన్ని దయచేయండి. విక్కీ అలాగే పింకి తల్లికి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుండగా స్థిరపరచమని కోరుకుంటున్నాను. ప్రజ్ఞ ఆ యొక్క MBBS కంప్లీట్ చేయటకు మీరు చూపించిన కృపను బట్టి స్తోత్రాలు. పీజీలో కూడా సిద్ధపడుతుంది కనుక ఆ పీజీ కోర్సులో కూడా మంచి ప్లేస్మెంట్ పొందటకు సహాయం చేయండి నాయన. 2 నెలలు జీతం ఇవ్వకుండా ఆ అధికారులు కొంచెం ఇబ్బంది పడుతున్నారు కనుక అధికారుల మార్చి కార్యం చేయండి. అలాగే కావ్య, శ్రీధర్ యవ్వన దంపతులు. శ్రీధర్కి తను ఊహించలేదు నాయన, ఒక మంచి కంపెనీలో ఒక స్థిరమైనటువంటి ఉద్యోగాన్ని మీరు ఇచ్చినందుకు స్తోత్రాలు. ఆ బిడ్డను ఇంక ఏ సైతాను శోధనలు, అంధకార దుష్ట శక్తుల ప్రభావములు, లోకాశలు, నేత్రాశలు, జీవపు డంబములు ఆకర్షించకుండా కష్టించి పని చేసుకుంటూ తన భార్యను తనను పోషించుకుంటూ ముందుకు సాగిపోతూ నీ యొక్క సాక్షి బిడ్డలుగా వారిని నిలబెట్టుకోండి అయ్యా. కావ్యమ్మ గర్భాన్ని ముట్టండి, వారికి గర్భఫలాన్ని ఇవ్వండి. మీరు తలుచుకుంటే నీకు అసాధ్యమైనది ఏది లేదు. అలాగే నా ప్రభువా, శంకరయ్య గారిని అలాగే కోటమ్మ గారిని, సరిత వాళ్ళ మమ్మీ డాడీలను కూడా జ్ఞాపకం చేసుకొని స్వస్థపరచండి. రాణి గుండెను ముట్టండి. ఆ గుండెలో ఆ బిడ్డకు ఏర్పడిన బలహీనతల నుంచి యేసు నామములో విడుదల కలుగును గాక. సందీప్ యొక్క కోర్టు కేసు నుంచి ఆ బిడ్డకు అనుకూలమైన తీర్పు వచ్చును గాక. అలాగే సాల్మన్, దీప్తి, యశ్వంత్ బాప్తీసాల కోసం సిద్ధపరచండి నాయన. అద్భుతం చేశావయ్యా, అద్భుతం చేశావు. భయంకరమైన యాక్సిడెంట్ నుంచి వాడిని తప్పించావు, మరణగండం నుంచి విడుదల కలగ చేశావు. యశ్వంత్ వాడు చిన్నప్పటి నుంచే ఆ కొంచెం బలహీనత ఉంది, వాటన్నిటి నుంచి కూడా వాడికి విడుదల కలగజేశావు నాయన. ఈ ముగ్గురు ఈ యొక్క ఈస్టర్ లోపల మారు మనసు పొంది బాప్తీసానికి సిద్ధపడుదురుగాక అయినా. అలాగే విదేశాల్లో ఉన్నటువంటి చిన్న బిడ్డలు ఉన్నారయ్యా, అమెరికా, కెనడా, అలాగే నా తండ్రి ఆస్ట్రేలియా, ఎస్ మై లార్డ్, కువైట్ అండ్ మరి దేవా సౌదీ అబుదాబిలో ఉన్నారు నాయన. ఎస్, ఆ బిడ్డల గురించి ఇప్పుడు నేను విజ్ఞాపన చేయబోతూ ఉండగా వారి మీద మీ హస్తాన్ని ఉంచమని కోరుకుంటున్నాను. చాంపీని దీవించండి, నీహాలను జ్ఞాపకం చేసుకోండి. బెలిషా తల్లిని మీ యొక్క కృపాహస్తాల్లో భద్రపరచండి. ఇవానా, జడెన్ అయినా అమెరికాలో ఈ చిన్న బిడ్డలు నీ పరిచర్యలో ఎంత ఉత్సాహంగా పాలు పంచుకుంటున్నారు. నీ పాటలు పాడుతున్నారు, నీ పాటలకు నాయన వారు యాక్షన్స్ చేస్తూ ఉన్నారు, ఎంతో వాక్యాలు కంఠస్థం చెప్తున్నారు. దీవించండి. క్యాండీ తల్లి నాయన అబుదాబిలో ఉంది, పీటర్కి ఇచ్చిన ఏకైక కుమార్తె వల్లిని, పీటర్ని దీవించి ఇచ్చిన కుమార్తె, ఆ తల్లికి కూడా మంచి జ్ఞానాత్మనివ్వండి. అలాగే నాయన సంజు, సారిక, పాల్ని జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటున్నాను. సిద్ధు, సుజయ్ని జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటున్నాను. సోహి, కిన్నుని జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాను. అలాగే నా ప్రభువా, ఎస్ నీనమ్మను, నా తండ్రి చోటును జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటున్నాను. విక్కీని, వర్షుని జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటున్నాను. ముఖ్యంగా, అతి ముఖ్యంగా ఈ సంఘ బిడ్డనైనా చరిత్ర గారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా.
వాడు ప్రతి ప్రార్థనకి ఎంతో ఉత్సాహంగా వస్తున్నాం. బిడ్డ గనుక, నీ బిడ్డ గనుక వాడిని దీవించండి. నీ గాయపడిన స్తంభంతో ముట్టి అభివృద్ధి పరచమని కోరుకుంటున్నాను. దీనులైన ఈ బిడ్డలందరూ యేసు నామములో ఆశీర్వదించబడుదురుగాక, నీ మహిమతో నింపబడుదురుగాక. వీరి కుటుంబంలో శాంతి, సమాధానము, సంతోషము ఏలుబడి చేయునుగాక. నా ప్రభువా, నా నోటి మాటలను స్థిరపరచండి, నా ఆశీర్వచనాలను నెరవేర్చండి. నేనైతే కార్యం చేయలేను కానీ అయినా మీరు చేయగలిగిన సమర్థుడైన దేవుడు గనుక ఈ విజ్ఞాపనలన్నిటినీ మీరు జ్ఞాపకం చేసుకొని బిడ్డలకి క్షేమాభివృద్ధి దయచేయమని కోరుకుంటూ, మరలా రేపు శుక్రవారం జరగబోతున్న ఈ శిలువ ధ్యాన ఆరాధనలో మేము కలుసుకునే వరకు నీ కృపాక్షేమములు, శాంతి, సమాధాన, సమృద్ధి, సంతోషములతో మమ్మల్ని అందరినీ నింపమని కోరుకుంటూ యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి బ్రతిమలాడి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి మీదను నెరవేర్చబడును గాక. మా ఎనిమిది ఆహారం నేడు మాకు దయచేయి. మా ఇళ్ల అపరాధం చేసిన వాడిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధము క్షమించము. మమ్మల్ని శోధంలోకి తేక ఆ దృష్టిని తప్పించు. నిరంతరం నీవే అయినావు మా పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమయు, మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ప్రత్యక్షంగా ఈ ఆరాధనలో పాలు పంచుకున్న బిడ్డలకు, వారి కుటుంబీకులకు, రాలేకపోయిన ఆర్సిఎస్ సంఘంలోని కుటుంబీకులకు, కుటుంబంలోని ప్రతి సభ్యుడికి, ఆ ఆన్లైన్లో మనల్ని సపోర్ట్ చేస్తున్న బిడ్డలకు, సకల పరిస్థితులకు సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. అందరికీ స్తోత్రాలు, అందరికీ వందనాలు. ఈరోజు మరి స్పాన్సర్ చేసిన బిడ్డలు పండు, అలాగే రమ్య, సౌమ్య, రక్షణ డేవిడ్ కుటుంబీకుడు కనుక ఆయన అది పంచుతారా పలహారం. ఇటు తీసుకురండి. ప్రభు స్తోత్రం. ఆయన చిన్న పలహారాన్ని మీరు అంగీకరించి నూరింతల ప్రతిఫలము దీవెన పండు కుటుంబానికి దయచేయండి. యేసు నామములో